नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददान्ति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवतिर्नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय पंकजनाभाय महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ణ। సో వచ్చే వారం నుంచి వారానికి ఒకళ్ళు ఈ ప్రేయర్స్ వచ్చే వారం నుంచి వారానికి ఒకళ్ళు ఈ ప్రేయర్స్ చేయాలమ్మా. మెల్లిగా అలవాటు చేసుకోండి. ఇది అందరికీ వచ్చు అనుకుంటాను. ఒకటి రాకపోతే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను రికార్డింగ్. 1-2 సార్లు విని అలవాటు చేసుకోండి. ఈ ప్రేయర్స్ మీరు ప్రతినిత్యం మీ ఇంట్లో కూడా చేసుకోవటం అన్నది అలవాటు చేసుకోండి. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఇది లాస్ట్ క్లాస్ లో మీరు ఏదో వీడియో పెడతా అన్నారు. ఏం వీడియో మర్చిపోయానమ్మా, పెడతానన్నానే. ఏదో 1 hour 2 hours మీరు డిస్కషన్ ఏదో మీరు చెప్పింది భగవంతుడు ఏదో నాకు జ్ఞాపకం లేదు, ఏదో ఒక వీడియో పెడతా అని చెప్పి. అంటే అది కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవతలు భగవంతుడు అన్న డిస్కషన్ మీద హూ ఇస్ గాడ్ అన్న సెషన్, మనం భగవంతుడు ఎవరు అన్న సెషన్ మనం చేశాం కదా. ఆ సెషన్ కొంతమంది డైరెక్ట్ గా ఎస్ఎస్ఆర్ అటెండ్ అవ్వకుండా దీనికి వచ్చారు. వాళ్ళకి పోస్ట్ చేస్తాను. నేను ఇవాళ క్లాస్ అయ్యాక పోస్ట్ చేస్తాను.
హరే కృష్ణ. ఈ వారంలో వినటానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి హరే కృష్ణ, భగవద్గీత క్లాసెస్ చేస్తారా ప్రభుజీ? ఏంటమ్మా? భగవద్గీత ఆ. చేస్తా ఉన్నారు క్లాసెస్, కొత్తవి స్టార్ట్ చేస్తా ఉన్నారు కదా. భాగవతం అండి. యా అనుకుంటున్నాను ప్రభుజీ, ఏదో ఒకటి వస్తుంది, సెట్ అవ్వట్లేదు. అందుకని ముందు అట్లీస్ట్ ఈ భగవద్గీత అన్నది ఇదన్నా మనం అనుకున్నట్టుగా శ్రద్ధగా కంప్లీట్ చేద్దాం. చేద్దాము. అది ఏమన్నా ప్రపోజల్ ఉందా? ఎస్ ప్రపోజల్ అయితే ఉందండి. మనం అంటే డిస్టర్బ్ రాకుండా ఉండాలని చూస్తున్నాను అనమాట. అట్లీస్ట్ అదే. భగవద్గీత 2 hours అన్నా మనకి డిస్టర్బ్ లేకుండా కొన్నాళ్ళు జరిగితే, ఇప్పుడు ఆల్మోస్ట్ 8th చాప్టర్కి వచ్చాము. ఇంకా అవును. ఈ భగవంతుడు అనుగ్రహిస్తే మనకి ఇంకొక 2 నెలల్లో మనం కంప్లీట్, 2 నెలలు మాక్సిమం 3 నెలల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు భగవద్గీత. అవును. ఇప్పుడు లైఫ్ లో అఫ్ కోర్స్ మీలో చాలా మంది 18 అధ్యాయాలు చదివి ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మనం శ్లోక బై శ్లోక, మీనింగ్ బై మీనింగ్ కొంచెం డీప్ గా వెళ్తానికి ప్రయత్నం వివరంగా చేస్తున్నాం. deep గా వెళ్తున్నాం. ఎస్ అది ఒకటి క్లాస్ అయినాక పెట్టండి మేడం. అట్లాగే ఎస్ ప్రభుజీ, అట్లాగే. ప్రభుజీ, చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్. Yes, yes. ఈ ప్రేయర్స్ పీడిఎఫ్ ఏమైనా ఉంటే ఎస్ పెడతాను ప్రభు, ప్రేయర్స్ పీడిఎఫ్ పెడతాను. ఎస్ శిరీష మాతాజీ, మీరే ఇన్ఛార్జ్. నేనేం పెట్టాలనుకున్నా మీరు ఒకటి రాసుకొని నాకు గుర్తు చేయాలి. మర్చిపోతే నాకు గుర్తు చేసి మరీ పెట్టించాలి. అది మీదే బాధ్యత. ఓకే ప్రభుజీ. రైట్. నాకు ఆ పాట పెట్టండి ప్రభుజీ. మీరు ఆ పాట లిరిక్స్ మీరు పాడి రెండు అది సపరేట్ గా Yes. పెడితే Yes. మేము ఖాళీ ఉన్నప్పుడు మీరు రికార్డింగ్ లో చూసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. అవునండి. మీరు చేసింది రికార్డింగ్. ఓకే 3 రిక్వెస్ట్లు వచ్చిన ఒకటి హూ ఇస్ గాడ్ సెషన్ రికార్డింగ్ పెట్టాలి, ఈ ప్రార్థన శ్లోకాలు పెట్టాలి, తర్వాత ఏమో రాధాకృష్ణ ప్రాణమోర. రాధాకృష్ణ ప్రాణమోర, అట్లా 2-3 సాంగ్స్ రికార్డ్ చేసి పెట్టాలి. సో ఈ వారంలో నాకు నా హోంవర్క్ అది. సో నేను ఖచ్చితంగా చేస్తాను. ఈసారి నేనే పెడతాను నా పాట Perfect. కోసం. పర్ఫెక్ట్ వండర్ఫుల్. సో లాస్ట్ వీక్ మనం 6th చాప్టర్ కంప్లీట్ చేసాం, అంతే కదా? 7th. ఏం లేదు, ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారని అలా అడిగానండి. సో లాస్ట్ వీక్ 7th చాప్టర్ లో 23rd శ్లోకాలో నశ్వరమే అని ఉంది. దానికి మీనింగ్ ఏంటి ప్రభుజీ? నశ్వరము అంటే ఇంగ్లీష్ లో ఇండిస్ట్రక్టబుల్ అని, అంటే ఏంటంటే ఏమీ అవ్వదు అన్నది. నశ్వరమైనది అన్నది, ఆత్మ అన్నది నశ్వరమైనది అంటారు కదమ్మా. 23rd ఎక్కడ అది 23rd శ్లోక లాస్ట్ పేరాలో వచ్చింది. అంటే నాశనము లేనిది అంటారా? అదేనమ్మా, నశ్వరము అంటే నాశనము లేనిది అని అర్థం. యా మా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఇంగ్లీష్ లో తడుతుంది, తర్వాత తెలుగులో వస్తుంది మీనింగ్. అలా అయిపోయింది అనమాట. ఒక 25 ఏళ్ళ నుంచి పొద్దు నుంచి రాత్రి వరకు ఇంగ్లీష్ లో మాట్లాడి, ఇంగ్లీష్ లో వర్క్ చేసి ఫస్ట్ మైండ్ ఇంగ్లీష్ లో ఆలోచిస్తూ స్టార్ట్ అయింది మీనింగ్స్. ఇండస్ట్రక్టబుల్ అని ఫస్ట్ పడవచ్చు, నాశనం లేనిది. అందుకని ఆత్మ నశ్వరమైనది అంటారు అనమాట. అది మీకు కరెక్ట్ గా అర్థం కావటానికి. వెరీ గుడ్, చాలా సంతోషం. అలా చదువుతూ ఉండండి. నేను మీకు నాకు తెలిసిందే చాలా కొంచెం భగవద్గీతలో, ఆ కొంచెంలో ఇంకా కొద్దిగానే మీకు చెప్తున్నాను. కానీ తెలియంది బోళ్ళంత ఉంది. అందుకనే మీరు ఖచ్చితంగా శ్రీల ప్రభుపాద వాళ్ళు పర్ఫెక్ట్ కనుక ఓపిక పట్టి చదివితే బోళ్ళంత నాలెడ్జ్ ఉంటుంది అందులో. ఏదన్నా మిస్ అయితే, మీకు ఏమైనా అర్థం కాకపోతే అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ సండే వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదమ్మా, పోస్ట్ చేస్తూ ఉండండి. యాక్చువల్గా ప్రస్తుతం మనకేంటంటే సండే వచ్చినా సాటర్డే వచ్చినా ఒకసారి యాక్టివ్గా ఉంటున్నా, అదర్వైజ్ మిగతా వారం అంతా గీతా గ్రూప్ సైలెంట్గా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను, రేపు నుంచి మళ్ళీ గీతా గ్రూప్ యాక్టివ్ చేయాలి. అందరూ ఒక శ్లోకం ఎవ్రీడే ఒక శ్లోకం ప్రాక్టీస్ చేయటం, దాని మీనింగ్ తెలుసుకోవటం, ఈ యాక్టివ్ పార్ట్ అన్ని రావాలి. మీలో ఎవరన్నా లీడ్ తీసుకుంటారా? డైలీ ఒక శ్లోకం పోస్ట్ చేస్తారా అందరూ ప్రాక్టీస్ చేయటానికి? ఎవరన్నా యాక్టివ్ పార్ట్ తీసుకోగలరా? డైలీ 1 శ్లోకం పోస్ట్ చేయాలి. ఆ శ్లోకం మిగతా వాళ్ళందరూ రికార్డ్ చేయాలి. అంటే శ్లోకానికి భావం కూడా పెట్టాలా ప్రభుజీ? అవకాశం ఉంటే భావం కూడా పెట్టండి, అవకాశం ఉంటే మీనింగ్ కూడా పెట్టండి. మీరు ఇంటర్నెట్ బాగానే వాడతారనుకుంటా శిరీష మాతాజీ కదా. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, అందులో తెలుగులో ఉంటాయి శ్లోకాలు. మీరు అక్కడి నుంచి కట్ చేసి పెట్టచ్చు. అక్కడి నుంచి కట్ చేసి పెట్టి మీరు రికార్డ్ చేసి పెట్టిన వాయిస్ మీరు అందరూ అలా ఫాలో అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఎవరికి ఎలాంటి ట్యూన్ అలవాటు అయితే అలా కూడా చేయొచ్చు. సరే, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. సో ఈ వారం శిరీష్ గారు, నెక్స్ట్ వీక్ రమాదేవి గారు, అట్లా ప్రతి వారం ఒక్కొక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ వారంలో మిగతా వాళ్ళందరికీ
డైలీ ఒక శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకాలు ఇదే అని నేనేం చెప్పను, మీకే చూస్తే మీకు ఆల్రెడీ అలవాటు అవుతుంటుంది. ఎందుకంటే నన్ను ఇంతకుముందు ఒక స్టూడెంట్ అనమాట, కాలేజ్ స్టూడెంట్ అటెండ్ అయింది. ప్రభుజీ కొన్ని ఇంపార్టెంట్ చెప్పండి అన్నమాట. నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మామూలుగా మన స్టడీస్లో అకాడమిక్స్లో ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో వస్తుంది అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇక్కడ ఇక్కడ ఎందుకంటే భగవద్గీత మనం నేర్చుకునేది ఏదో ఎగ్జామ్ రాయటానికి అని కాదు కదా. ఈ భగవద్గీత మనం నేర్చుకునేది మన జీవితంలో అర్థం చేసుకోవడానికి, భగవంతుడి మీద ప్రేమ ఇష్టం పెంచుకోవడానికి. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే చాలా ఫేమస్ శ్లోకాలు, దాని మీనింగ్ మనకు కొంచెం హత్తుకునేట్టు ఉండాలి. నేను చెప్పినట్టుగా కేవలం ఒకటే శ్లోకం వర్డ్స్ అన్నదే కాదు, శ్లోకం రిసైటింగ్ అనే కాదు, దాని భావం ఏంటో కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. నేను చాలా మందిని చూశాను, శ్లోకాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదువుతారు కానీ మీనింగ్స్ తెలియదు. సో నేను వాళ్ళందరికీ ఎప్పుడు చెప్తుంటా, అమ్మ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, నేను కాదన్ను, మీకు వచ్చినంత కూడా నాకు రాదు. కానీ నేను అడిగేది ఏంటంటే మాత్రం కనీసం మీకు తెలిసిన 100 శ్లోకాల్లో 10% అన్న మీనింగ్స్ తెలుసుకోండి. అందులో 10% ఒక శ్లోకం, ఆ మీనింగ్ దాన్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో అలాగే ఇంకొక డౌట్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. 20th శ్లోకంలో వేద శాస్త్రాలందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతారాధనలు ప్రతిపాదించబడి ఉన్నందున కృష్ణ భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనములకు భగవానుని కన్నను దేవతలే మేలని భావింతురు అని ఇచ్చారు కదా. అది అంటే వేదాలే చెప్పినప్పుడు మరి చెయ్యొచ్చా అట్లా దేవతలకు కూడా భగవాను కంటే? అంటే దాంట్లో చెప్పబడి ఉంది కదా. అంటే వేదాలు రెండు చెప్పినాయి. వేదాలు ఏం చెప్పినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందమైన భర్త కావాలని ఎవరన్నా అనుకుంటే పార్వతీదేవిని పూజించండి, లేదా ఆరోగ్యం బాగుండాలంటే సూర్య భగవాను పూజించండి. ఇట్లా ఒక లిస్ట్ ఆఫ్ ఇది ఉందన్నమాట. వేదాలే చెప్పినాయి. బట్ ఆ వేదాలు కూడా ఏం చెప్పినాయి? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. అన్ని వేదాల్లో ఫైనల్గా శ్రీకృష్ణ భగవానుడిదే భోక్తారాం యజ్ఞ తపసాం, అన్నిటికీ ఆయనే మూల కారణం అని కూడా చెప్పినాయి. సో మనం ఏంటంటే ఫస్ట్ పేజీలో దేవతలు పూజించమని, 100th పేజీ లాస్ట్లో కేశవుడికే నారాయణుడికే ఆయన పాదాలని ఆశ్రయించమని అని ఉన్నప్పుడు, ఏమంటే ఫస్ట్ పేజీలో మీరు దేవతలు పూజించమన్నారు కదండి అని అనకుండా ఆయన ఏం చెప్తున్నారంటే, కోరికలతో ఉన్నప్పుడు మనకి దేవతల మీద మనస్సు కలుగుతుంది, కానీ భగవంతుడి వైపు కృష్ణుడి వైపు వెళ్తున్నప్పుడు ఏంటంటే కోరికలు దాటి నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన భక్తి వైపు వెళ్తుంటాము. సో అందుకని మీకు ఇనీషియల్గా దేవతలతోటి మీకు లైఫ్ స్టార్ట్ అయినా దేవతలు వీళ్ళైతే ఇచ్చేస్తారు. చాలామంది అంటుంటారు, నాకు కూడా మొన్న ఉన్నారు, మీరు ఎందుకండి కృష్ణుడిని పట్టుకున్నారు, ఆయన తొందరగా ఏ కోరికలు తీర్చరండి, మీరు కాస్త ఈజీగా ఉండేవాళ్ళని ఎవరన్నా పట్టుకోండి అన్నారు. ఎలా మాట్లాడారంటే, ఏమంటే ఆఫీస్కి వెళ్తే ఆయన పట్టుకుంటే పని అవుదండి, ఈయన పట్టుకుంటే పని అవుతుందని అంటాం చూసారా, అంత సింపుల్గా మాట్లాడారు. నేనన్నా పర్లేదండి, పనులు అయినా అవ్వకపోయినా నేను ఆయన్నే పట్టుకోవడానికి ప్రయత్నిస్తానండి, నాకు ఇప్పుడు 52 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పట్టుకోవాలని తెలిసేసరికి 48 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడి నుంచో స్టార్ట్ చేయనని, ఇప్పుడు ఆయన పట్టుకోవాలని అర్థమైంది కాబట్టి ఇంకా ఈ ఊపూరు ఉన్నంత వరకు ఆయన్నే పట్టుకుంటానండి అన్నాను. ఆయన కోరికలు తీర్చినా తీర్చకపోయినా ఇంకా ఆయన్నే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానండి అన్నమాట. అది అంటారు ప్రభుజీ, శివుడు బోళా శంకరుడు వెంటనే కరుణిస్తాడు, అది కరెక్టేనమ్మా. కృష్ణుడు ఏమన్నా పరీక్షలు పెడతా ఉంటాడు, భక్తుడు ఎటువంటి వాడు అనేది పరీక్షలు పెడతా ఉంటాడు అని అంటారు. మీరు ఏ రాక్షసులన్నా నారాయణ్ని పూజ చేసి వరాలు తీసుకోవటం ఏ స్టోరీలో అన్నా విన్నారా? ఏ రాక్షసుడన్నా అయితే బ్రహ్మకు పూజ చేస్తాడు, లేకపోతే శివుడికి పూజ చేసి వాళ్ళ వరాలు తీసుకుంటారు. ఎందుకంటే నారాయణకి పూజ చేసి ఆ పిచ్చి వరాలు అడగటానికి ఉండదు. ఎందుకంటే నారాయణకి పూజ చేస్తే ఏం అడగాలి? ముక్తిని అడగాలి, భక్తిని అడగాలి. ముక్తి అడగాలి, లేకపోతే భక్తి అడగాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అది ఇవ్వు, నా క్రెడిట్ కార్డు తొందరగా వచ్చేట్టు చూడు, నా బ్యాంక్ లోన్ అప్రూవ్ అయ్యేట్టు చూడు, ఇవన్నీ అంటే ఎలా ఉంటుందంటే, మన ఇంటికి నిర్మలా సీతారామన్ గారు వస్తే, ఏమండి నాకు ఒక బ్యాంకులో ఒక 50,000 లోన్ ఇప్పించగలరా అని అడిగినట్టుగా ఉందన్నమాట. మన ఇంటికి నిర్మలా సీతారామన్ గారు వస్తే ఏమడగొచ్చామండి? అవసరమైతే ఒక ఇండస్ట్రీకి 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంతకం పెట్టే రైట్ ఆవిడకు ఉంది. కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఇంటి పక్కన బ్యాంకులో ఒక 50,000 లోన్ ఇప్పించగలరా అని అడిగారు అనుకోండి, అంతే నిర్మలా సీతారామన్ గారిని అవమానించినట్టు. అట్లాగే సాక్షాత్తు అఖిల లోక నాయకుడైన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ చిన్నవి ఇవ్వండి అని ఏమడుగుతాం? బట్ అలాని కృష్ణ భక్తులు ఆయన ఏమి అడగద్దు అని కాదు. సంసార బాధ్యతలో ఉన్నప్పుడు మనకి ఎన్నో బాధలు ఉంటాయి, అవన్నీ కూడా అడగండి. కానీ మనకి గోల్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఈవెన్చువల్గా
మనం ఆయన్ని ప్రతి చిన్నదానికి అట్లా అడుగుతూ అట్లా కాకుండా నిర్మలమైన భక్తి మనం డెవలప్ చేసుకోవాలనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. బట్ సంసార బాధ్యతలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పదు. ఎవరికొకరి ఒంట్లో బాగోపోవటం, ఏదో ఒక పెద్ద సమస్య రావటం, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్వామి నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించి స్వామిని అడగటం తప్పులేదు. ఎనీ నిస్వార్థమైన కోరిక, ఎనీ ధర్మబద్ధమైన కోరిక అడగచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ధర్మబద్ధమైనది అనేది డెఫినేషన్ చాలా లూజ్గా ఉంటుంది. సో నాకు నాకు కావాల్సిందల్లా ధర్మబద్ధమైంది అని అనటానికి లేదు. ఏది ధర్మబద్ధమైందో ఆయన అడగండి, తప్పలేదు. హరే కృష్ణ. చెప్పండి అమ్మా, ఇంకోటి ఏదో అడుగుతున్నారు, విల్ మూవ్ ఆన్. ఇప్పుడు మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి అని అంటారు. అదే వైష్ణవులు అయితే విశ్వక్సేనుణ్ణి పూజించాలి అని అంటారు. అవును. అది మీరైతే ఎలా చేస్తారు? మీరు వినాయకుడిని పూజ చేసే కృష్ణనామం చేస్తారా, లేకపోతే? మేమైతే ఎలా చేస్తామంటే అండి, మామూలు అంటే ఇప్పుడు పంతులు గారులు చాలా మంది పూజ చేసే పంతులు గారులు స్మార్త బ్రాహ్మణులే ఉంటారు, 100కి 90 మంది. మన ఇళ్లలో సత్యనామతం చేయించేవాళ్ళు, అన్ని పూజలు చేయించేవాళ్ళు, వివాహాలు చేయించేవాళ్ళు అందరూ స్మార్త బ్రాహ్మలు. సో వాళ్ళు ఇంటికి వచ్చారంటే వినాయకుడితోనే స్టార్ట్ చేస్తారు ఏ పూజ అన్నా సరే. సో అది ఇంకా వాళ్ళు అలా వస్తే ఇంకా ఆ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అంతేగాని ఏమండి మేము విశ్వక్సేనుని పూజ చేస్తాం అట్లా ఏముండదు అనమాట. వాళ్ళ ప్రకారం నేను చేస్తూ ఉంటా. కాకపోతే ఏంటంటే అండి, మనం ఏదన్నా చేయొచ్చు, లోపల గోల్ క్లియర్గా ఉండాలి మనకి, అది ఇంపార్టెంట్. కొంతమంది వైష్ణవులు ఏమంటారు, మేము శివాలయాలకు వెళ్ళాం, శివభక్తులు శివ ప్రసాదం తినం, మేము అట్లా మాట్లాడం. అది కాదు. ఆ వైష్ణవత్వం అంటే అర్థం ఏంటంటే వైష్ణవానాం యథా శంభో అంటే వైష్ణవుల్లో కల్లా ఉత్తమ వైష్ణవుడు శివుడు, పరమ వైష్ణవుడు శివుడు. సో మన వైష్ణవుల్ని ఆశ్రయించాలి. సో అలాగే శివుణ్ణి కూడా ఆశ్రయించి ఏమడుగుతాం, కృష్ణ భక్తి ప్రసాదించాయా అని అడుగుతాం, శివుణ్ణి కూడా ఆశ్రయించి మనం అనమాట అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి నాడు మేమైతే ఏం చేస్తామో తెలుసా, వినాయక చవితి నాడు ఫస్ట్ కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం వినాయకుడికి పెడతాం మేము వినాయక చవితి నాడు. ఎందుకంటే వినాయకుడికి నారాయణ నైవేద్యం కన్నా ఇష్టమైనది ఏమన్నా ఉందా? సో ఎవరింట్లో ఉన్నా మా అమ్మగారు కాలం చేశారు, 6 సంవత్సరాలు అవుతుంది. సో మా అమ్మగారికి ప్రతి సంవత్సరం మేము పెట్టే ఆ శ్రాద్ధ తిథి నాడు కూడా ఫస్ట్ కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మా అమ్మగారికి నివేదన చేస్తాం పిండ దానం చేసినప్పుడు అనమాట. శాస్త్రంలో కూడా ఏం చెప్పుందంటే, భగవంతుడికి నివేదన చేసింది పిండదానం కనుక చేస్తే అంట ఆ తాలూకా వాళ్ళకి ఇంకా జన్మ తీసుకోకపోయినా లేకపోతే జన్మ తీసుకున్నా వాళ్ళకి ఉత్తమ గతులు వెళ్తానికి అవకాశం ఉంటుందంట. భగవంతుడి ప్రసాదం వాళ్ళకి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఆ ప్రసాద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అందుకే మేము వినాయక చవితి నాడు కూడా ఫస్ట్ కృష్ణుడికి మొత్తం ఎన్ని ఐటమ్స్ అన్నా చేయనండి, అవి చేశాక అది నైవేద్యం పెట్టి ఆ స్వామికి, ఆ తర్వాత వినాయకుడికి అదే ప్రసాదం నివేదన చేస్తాం. ఎందుకంటే వినాయకుడికి బాగా ఇష్టదైవం ఎవరు? నారాయణుడు. ఆయన్ని పరీక్షించినప్పుడు వినాయకుడు ఏం చేశాడు? వినాయక చవితి వస్తుంది కదా ఇంకో 10 రోజుల్లో, మనం అందరూ కథలు చదువుతూ ఉంటాం. ముల్లోక అది ఆధిపత్యం కోసం ఆయన ఏం చేస్తే ఆయన్ని అన్ని నదుల్లో తిరిగి రావాలంటే ఆయన ఏం చేశారు, ఏం చేయాలో తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఏం నామం చెప్పించాడు? ఓం నమో నారాయణాయ. ఆయన ఏం జపం చెప్పించాడు? ఓం నమో నారాయణాయ. ఆ నామం చెప్పిస్తూ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసరికి ఏం జరిగింది? అన్ని పుణ్య నదుల్లో కుమారస్వామి కన్నా ఆయనే ముందెళ్ళి స్నానం చేసినంత ఫలితం వచ్చి ఫైనల్గా విఘ్నాధిపత్యం ఆయనకే అప్పగించారన్నమాట. సో వినాయకుడు దాంట్లో ఏం చెప్తున్నాడు మనకి? నారాయణుడు అంటే ఆయనకి చాలా ఇష్టం అని కూడా చెప్తున్నాడు. మీరు విష్ణు సహస్రనామం చదువుతున్న కేనో పాయేన, అది ఆ శ్లోకంలో ఏంటి అడుగుతున్నారు, అన్నిటికన్నా ఉత్తమైనది ఏంటి అని పార్వతీదేవి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఆయన శివుడు ఎందుకు శ్రీ శివ 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 శివేతి అని ఎందుకు అనలేదు? నా నామం చెప్పించండి అని ఆయన ఎందుకు అనలేదు? ఆయనకి తెలుసు ఎవరి నామం జపిస్తే తిరిగి మళ్ళీ జన్మ పొందని పరిస్థితి ఏర్పడుతుందో శివుడికి కూడా తెలుసు. కాశీలో చనిపోతే శివుడు వచ్చి చెవులో శ్రీరామ 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 అని చెప్తాడంట అని అంటారు. కాశీలో ఎవరన్నా కాలం చేస్తే మణికర్ణిక ఘాట్లో, మీరు కాశీ వెళ్ళి ఉంటారు చాలా మంది, అక్కడ ఆ కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర అక్కడ కంటిన్యూస్గా ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఎవరు చనిపోయినా వాళ్ళని అక్కడ తీసుకొచ్చి కాలుస్తూ ఉంటారు. 24 గంటలు నడుస్తూ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీరు చూస్తుంటే అసలు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది అనమాట. ఆ శవం ఇలా కాలిపోతుంటుంది, ఇలా తోసి నీళ్ళలోకి ఇలా తోస్తుంటారు,
వెంటనే ఇంకో శవం పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఏదో పొయ్యి మీద నుంచి ఒక గిన్నె దింపి ఇంకో గిన్నె పెట్టినంత తేలికగా ఆ శవాల తోసేసి ఇంకో శవం పెట్టి మళ్ళీ వాళ్ళు జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ నామం యొక్క గొప్పతనం అది. హరే కృష్ణ. సో అందుకనే మనం 7th చాప్టర్లో మనం దేవతల పూజ గురించి వాటి గురించి తెలుసుకున్నాం. రైట్. మనం ఇవాళ 8th చాప్టర్ 7th చాప్టర్ పేరు ఏంటంటే భగవత్ విజ్ఞానము, అంటే భగవంతుడి గురించి విజ్ఞానము. 8th చాప్టర్ పేరు భగవత్ ప్రాప్తి, అంటే భగవంతుడిని ఎలా పొందాలి అన్నది అదనమాట. రైట్. సో స్టార్ట్ చేద్దామా? 8th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 28 శ్లోకాలు ఉన్నాయి. నేను వాళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ అరగంట అయింది. మనం వేరే టాపిక్స్ మాట్లాడుకొని పర్లేదు, మనకి ఎట్లాగో 14 అయితే ఓకే ప్రభుజీ. 14 శ్లోకాస్ అయితే మేము కూడా చదివేదానికి వీలైతుంది ఆ వీక్ లో. ఓకే, డన్. అయితే సరేనమ్మా, 14 చేద్దాం మీరు చెప్పినట్టుగా. గంటన్నర ఉంది మనకి, 14 చేద్దాం. వెరీ గుడ్. సో శిరీష్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తూ వారం రోజుల్లో చదువుతున్నారు. మిగతా ఎంతమంది వారంలో మళ్ళీ భగవద్గీత బుక్ తీసి, ఎస్పెషలీ పర్పర్ట్, నేను ఎప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తుంటాను, తెలుగులో భాష్యము, ఎంతమంది మీనింగు భాష్యము చదువుతున్నారు? టైం ఎవరు స్పెండ్ చేస్తున్నారు? ఏదో 1-2 శ్లోకాలన్నా చదువుతాం ప్రభుజీ. 1-2 శ్లోకాలను చదువుతున్నారు. అది భాష్యం, అది అర్థం కావాలంటే నిదానంగా చదివితేనే అది అర్థం అవుతుంది. ఓకే, హేమలత గారు మీరు చదువుతున్నారమ్మా? చదువుతాను ప్రభుజీ. రోజు Very ఒక nice. అధ్యాయము విత్ భావంతో చదువుతా ఉంటాను. అంటే విత్ భాష్యంతో చాలా భావము ఈ పుస్తకం చదువుతున్నారా? అదే అది అది పక్కన కరెక్ట్ పెట్టేసేయండి. అది పక్కన పెట్టేసేయండి. ఇది తీసుకోండి. సో ఇది మీ దగ్గర ఉందా? లేకపోతే రేపు మార్నింగ్ పొద్దున్నే 4:30కి గుంటూరు ట్రైన్ ఎక్కొచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను. అయ్యా తెప్పించుకుంటాలేండి. సో రేపు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ గుంటూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకోండి. ఖచ్చితంగా రేపు వెళ్ళి తెచ్చుకోండి. లేకపోతే మీ షాప్లో అబ్బాయిని తెప్పించన్నా తెచ్చుకోండి ఆ పుస్తకం. ఆ పుస్తకం తెచ్చుకొని రేపటి నుంచి ఆ పుస్తకం చదవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటున్నానంటే అమ్మా, ఇక్కడ ప్రభుపాదుల వారు మిగతా భగవద్గీతల్లో 2 లైన్లు 3 లైన్లు మీనింగ్ ఉంటుంది, అంతకుమించి డీటెయిల్స్ లేవు. ఇక్కడ ఏంటంటే భాష్యంలో శ్రీల ప్రభుపాద వారు దాదాపు పేజీ 2 పేజీలు, ఒక్కోసారి 4 పేజీలు కూడా రాస్తున్నారు. ఆయన భాగవతంలో రిఫరెన్స్ తీసి రాస్తారు, ఉపనిషత్తుల్లో రిఫరెన్స్ తీసి రాస్తున్నారు. తర్వాత శ్రీధర స్వామి ఇలా అన్నారు, తర్వాత రూప గోస్వామి ఇలా అన్నారని మిగతా వైష్ణవ సాంప్రదాయంలో ఎవరేం మాట్లాడారో అవన్నీ కోట్ చేస్తున్నారు. అది కాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భగవద్గీతలో భగవంతుడిని నిరాకార రూపంగా ఎక్కడా ఎక్స్ప్లెయిన్ చేయరు. 99% భగవద్గీతలన్నీ భగవంతుడిని నిరాకార రూపంలోనే బ్రహ్మం 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 అన్నట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి రూపానికి కనపడని వ్యక్తి మీద మనకి మనస్సు నిలబడదు. ఆ రూపానికి కనపడుతున్న ఆయన ఏంటంటే, నాకు రూపం ఉంది మొర్రో అని మొత్తుకుంటుంటే చాలా మంది ఆయనకు రూపం లేదు మొర్రో అని రాసేశారు పుస్తకాల్లో. సో శ్రీల ప్రభుపాదుల వారు అందుకనే భగవద్గీత యథాతథం, భగవంతుడు కృష్ణుడు ఏం చెప్పాడు అలా రాశారు. హరే కృష్ణ. 8th చాప్టర్ 1st శ్లోకం శిరీష్ గారు స్టార్ట్ చేయనమ్మా. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, అధిభూతం ఆదిదైవం. సో అర్జునుడు ప్రశ్నించాడు, ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్య కర్మలు అంటే ఏంటి, ఈ భౌతిక సృష్టి ఏమిటి, దేవతలు అంటే ఎవరు, దయచేసి నాకు వివరించవలసింది. అర్జునుడికి ఇవన్నీ తెలియవండి? మన గురించి అడుగుతున్నాడు. మన గురించి అర్జునుడు 1 by 1 అడిగి తెలుసుకుంటున్నాడు అనమాట. సో దట్ మనం ఏంటంటే మన మైండ్లో ఉన్న డౌట్స్ కూడా ఆయనే ముందే అడిగి క్లియర్ చేసేస్తున్నాడు. సో బ్రహ్మం అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, కామ్య కర్మలు అంటే ఏంటి, భౌతిక సృష్టి ఏంటి, దేవతలు అంటే ఏంటి, ఇవన్నీ ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. నెంబర్ 2, ఇక్కడ మనకి 2 ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అధిభూతం ఆదిదైవం. అధిభూతం అంటే
ఆదిభూతం అంటే భౌతిక జగత్తు, ఈ ప్రకృతి. ఆది దైవం అంటే అది మన భగవంతుడి గురించి చెప్పబట్టి ఉందన్నమాట, దేవతలు ఇవన్నీ అన్నమాట. సో భగవద్గీతలో 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మనం ఏం మాట్లాడుకున్నాం? 5 ముఖ్యమైన అంశాలు గుర్తున్నాయా? చాలాసార్లు చెప్పాను మీకు, ఏవేంటో గుర్తున్నాయా? 5 టాపిక్స్, 5 కోర్ టాపిక్స్ ఆఫ్ భగవద్గీత. ప్రకృతి, భగవంతుడు, పరమాత్మ, ప్రకృతి, కాల, కర్మ, ఇంకోటి ఏంటండి? 5 టాపిక్స్. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, కాల, కర్మ. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 టాపిక్స్ గురించే భగవద్గీతలో డీటెయిల్డ్గా రాసున్నాయి. 5 ఫండమెంటల్ కోర్ టాపిక్స్ అన్నమాట, ముఖ్యమైన అంశాలు 5లో భగవద్గీతలో ఏమిటి ముఖ్యంగా రాసి ఉన్నాయని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఈ 5 గురించి. కాలం గురించి, కాలం ఏం చేస్తుంది, కర్మ ఏంటి, కర్మ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ప్రకృతి ఏంటి, ప్రకృతి మన మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ 5 అంశాల గురించి భగవద్గీత రాస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎవరు ఏంటి? బ్రహ్మము, పరబ్రహ్మము. బ్రహ్మం అన్న వర్డ్ మల్టిపుల్గా వాడుతూ ఉంటారు. జనరల్గా బ్రహ్మము అన్న వర్డ్ ఏంటంటే జీవాత్మ గురించి వస్తూ ఉంటుంది. కానీ కొన్ని జనరల్గా బ్రహ్మము అన్న మాట పరబ్రహ్మం అన్న దాని మీద వస్తుంది అనమాట, అంటే భగవంతుడు అన్నట్టు. కానీ కొన్ని కాంటెక్స్ట్లో బ్రహ్మము అంటే ఇక్కడ జీవాత్మ అన్నట్టుగా కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో భాగవతంలో బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అన్నది 3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి మనం 1-2 సార్లు మాట్లాడుకున్నాం, బట్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనం సాధారణంగా అవన్నీ సినోనిమ్స్ అంటే తెలుగులో పర్యాయ పదాలు. చెప్పాను కదా, రోగం అలా అయిపోయింది, ఫస్ట్ ఇంగ్లీష్లో వచ్చి తర్వాత తెలుగులో వస్తుంది. సో 20 ఏళ్ళు బయట దేశంలో ఉండి ఇది ఒక రోగం వచ్చింది. సో పర్యాయ పదాలు అంటారు. సో పర్యాయ పదాలు అంటే ఏంటి? ఆ 3 ఒకటే వర్డ్స్ లాగా మనం మాట్లాడేసుకుంటాం. పరమాత్మ అంటూ ఉంటాం, పరబ్రహ్మం అంటూ ఉంటాం, భగవాన్ అంటూ ఉంటాం. కానీ భాగవతంలో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారంటే పరబ్రహ్మం అంటే భగవంతుని యొక్క నిరాకారమైనది ఏదనమాట. అంటే భగవంతుని శరీరంలో నుంచి వచ్చే ఆ కాంతిని పరబ్రహ్మం అంటారు. ఏ కాంతిలో అయితే అందరూ కలిసిపోవాలని అనుకుంటూ ఉంటారో నిరాకారవాదులు, యోగులు ఆ పరబ్రహ్మంలో కలిసిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ పరబ్రహ్మం అంటే ఏమీ కాదు, భగవంతుడి శరీరంలోంచి వచ్చే కాంతి, అది పరబ్రహ్మం. తర్వాత పరమాత్మ అంటే భగవంతుడే ప్రతి జీవి మనసులో ప్రవేశిస్తున్నాడు. ఆ భగవంతుడి రూపమే ప్రతి జీవి మనసులో ఉన్నది, దాన్ని పరమాత్మ అంటారు. కానీ ఒరిజినల్ భగవంతుడు అంటే ఒరిజినల్ భగవంతుడు అనమాట, అది. సో జనరల్గా మనం 3 ఒకేలాగా వాడుతున్నా డీప్గా అర్థం చేసుకుంటే ఆ 3టికి డిఫరెన్స్ ఉందన్నమాట. కృష్ణ భక్తులు భగవంతుడి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మనం ఇక భగవాన్ అంటాం ఇస్ ద రైట్ వర్డ్. పరబ్రహ్మం అన్నది జనరల్గా నిరాకారవాదులు వాళ్ళు మాట్లాడే మాట. పరమాత్మ అన్నది కూడా ప్రతి జీవిలో ఉన్న దాని గురించి, బట్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పరమాత్మ అన్నట్టు కూడా అంటూ ఉంటాం, తప్పులేదు. కానీ మన భావనలో మాత్రం భగవాన్ అంటే ఏంటి అన్నది మనకు తెలిసి ఉండాలి. సంపూర్ణమైన అభిజ్ఞ స్వరాట్ అయిన ఆ గోలోక బృందావనంలో ఉన్న ఆ కృష్ణుడు సంపూర్ణ భగవంతుడు, ఆయనే సర్వకారణ కారణం. రైట్, నెక్స్ట్ సెకండ్ శ్లోకం రమాదేవి గారు చదవమ్మా. అధిజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. వెరీ గుడ్. ఇక్కడ యాక్చువల్గా మన భగవద్గీతలో శ్రీల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎంత బ్యూటిఫుల్గా. ఇక్కడ మధుసూదన అన్న వర్డ్ వాడారు కృష్ణుడికి. ఎందుకు మధుసూదన అన్న వర్డ్ వాడారు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద భాష్యంలో ఉన్నదనమాట. ఎక్కడ మధుసూదన అన్న వర్డ్ వాడారు, ఎక్కడ జనార్దన అన్న వర్డ్ వాడారు, ఇక్కడ భగవాన్ అని వాడారు, ఎక్కడ ఏ వర్డ్ వాడారు అన్న దానికి కూడా మీనింగ్. అర్జునుడికి కూడా కొన్ని చోట్ల గుడాకేశ అన్నారు, కొన్ని చోట్ల పార్థ అన్నారు. డిఫరెంట్గా అర్జున్ వర్డ్స్ వాడారు అన్నమాట. అవన్నీ ఎందుకు కూడా మరి ఇక్కడ మధుసూదన అన్న వర్డ్ ఎందుకు వాడారంటే మధు అన్న రాక్షసుడిని కృష్ణుడు చంపాడు. అలా అర్జునుడి మనసులో ఉన్న ప్రశ్నలు
కృష్ణుడు తీసేయాలి అని మధుసూదన అన్న వర్డ్ వాడారన్నమాట. ఎందుకంటే ఇందాక ఎన్ని క్వశ్చన్లు అడిగాడు, బ్రహ్మం అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, దేవతలు అంటే ఎవరు, కర్మ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి అని నేను 5 క్వశ్చన్లు అడిగాడు కదా. సో 5 క్వశ్చన్లు అంటే 5 సంశయాలని తీసేసేయాల్సి కాబట్టి అక్కడ మధుసూదన అన్న వర్డ్ వాడారన్నమాట. ఇలాంటివి మనకి ప్రభుపాదుల వారి ఎక్స్ప్లెనేషన్ చదువుతుంటే గానీ అర్థం కాదు. నాకేదో తెలుసు అనుకోవద్దు, చదివి తెలుసుకున్నవాడిని నేను కూడా. రైట్. తర్వాత ఇక్కడ సో ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవరు, ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు, భక్తియుత సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో ఏ విధంగా నన్ను ఎరిగి ఉంటారు. ప్రయాణ కాలే, ఇక్కడ వర్డ్ ప్రయాణ కాలే అన్న శ్లోకంలో 2వ లైన్లో ఉంది. ప్రయాణ కాలే, ప్రయాణ కాలే అంటే ఫైనల్ గా వెళ్ళిపోయే, ఫైనల్ గా పెట్టి సర్దుకుని వెళ్ళిపోయే టైము. పెట్టి సర్దుకుని వెళ్ళిపోతా అంటాం కానీ వెళ్ళేప్పుడు పెట్టి పట్టుకెళ్తాను కుదురుతుందండి? ఏమీ కుదరదు. ఒంటి మీద దుస్తులు కూడా తీసేస్తారు. ఎక్కడన్నా కొద్దిగా ఉంగరం కానీ ఏదైనా మిగిలి ఉంటే అది కూడా పిల్లలు లాక్కొని పంపిస్తారు. అంతే కదండి. ఏమైనా ఉంగరం కానీ ఏమన్నా గొలుసు కానీ ఉంటే, ఒకవేళ ఉంగరం రాకపోతే అవసరమైతే ఏలు కట్ చేసి ఉంగరం తీసుకోవడానికన్నా రెడీగా ఉంటారు. కానీ పోతే పోయింది, ఈ ఉంగరం చిన్నప్పటి నుంచి అమ్మ పెట్టుకొని ఉన్నారు, నాన్న పెట్టుకున్నారు, అలా వదిలేద్దామని కూడా అనుకోరు. అవసరమైతే ఏలు కట్ చేసన్నా తీసేసుకుంటారు. సో మనం ఎవరి మీద అయితే ఇంత బంధం పెట్టుకుంటామో ఆ బంధాన్ని వాళ్ళు విరక్తి వచ్చేట్టుగా మన పిల్లలు బిహేవ్ చేస్తుంటారు మనతోటి ఎప్పటికన్నా సరే. ఇక్కడ అది కూడా కృష్ణుడు మనకు ఆ బంధం పోగొడడానికి ఒక్కోసారి పరిస్థితులు అలా క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసి మనకు కూడా ఇంకా బంధం అవసరం లేదనమాట. ఏ తాపత్రయం గురించి తప్పించామో అది అవసరం లేదనమాట. ఆయనకు మనకు ముందే ప్రూవ్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఎవరన్నా అటువంటి చాలా సంసారమైన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఓ పక్కన బాధపడుతున్నా ఓ పక్కన భగవంతుడు మనకి ఆ బంధం కట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అని మనం ఆ సిచ్యువేషన్ని చూడాలని శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తున్నారు. మనకి ఏది బాగా కావాలనుకుంటే ఒక్కోసారి అది పోతూ ఉంటుందంట. మమకారం, ఆస్తుల ఇబ్బందులు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ధనం మీద ఆపేక్ష విపరీతంగా ఉంటుంది. మరి అది పోవట్లేదు. కృష్ణుడు పాపం దాని మీద పోగొడటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం పోగొట్టుకోవట్లేదు. ఆయన లాగేస్తాడు ఒక్కసారి. లాగేయన్నీ మంచికని అది లాగేస్తాడు. ఆయన లాగేసినప్పుడు అబ్బా అనిపిస్తుంది అనమాట. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఎందుకు చేస్తున్నాడు అది, నీకు చెప్పి చెప్పి విసుగొచ్చింది. చాలాసార్లు చెప్పాడు ఆయన, 700 శ్లోకాల్లో నెత్తి నోరు బాదుకొని చెప్పాడు. మనం వినట్లేదు. అందుకని ఏం చేస్తాడు, అది ఎవరిని పట్టించుకుంటాడని అందరినీ పట్టించుకోడండి కృష్ణుడు. అందరినీ కర్మ పట్టించుకుంటుంది, భక్తుల్ని మాత్రమే కృష్ణుడు పట్టించుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను చాలాసార్లు చెప్పాను, క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే టీచర్ అందరికీ పాఠం చెప్తుంది, అందరికీ ప్రింట్అవుట్ నోట్స్ ఇస్తుంది, అందరికీ పలానా రోజు ఎగ్జామ్ అని చెప్తుంది. కానీ బాగా చదివే స్టూడెంట్స్ని పట్టించుకొని ఏమన్నా బాగా ప్రిపేర్ అయ్యారా, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకేమన్నా చెప్పమంటారా, సాయంకాలం ఒక 1 అవర్ నాకు ఫ్రీ టైం ఉంది, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి చెప్పమంటారా అని అడుగుతారు 10 మందిని ఎక్స్ట్రా. అట్లాగే మనందరికీ సూర్యరశ్మి ఇస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు, అన్ని జరుగుతూ ఉంటాయి మనుషులందరికీ. భక్తుల్ని మాత్రం ప్రత్యేకంగా పట్టించుకొని కర్మ అంట భగవంతుడు ఇలా తీసుకొని పెట్టుకుంటాడంట. భక్తులకి ఎప్పుడెప్పుడు ఎంత వదలాలో ఆయన వదులుతూ ఉంటాడంట. మిగతా వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం చూసుకుంటూ ఉంటుందంట, ఎప్పుడు ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది, ప్రకృతి అన్ని. కానీ భగవంతుడు మాత్రం భక్తులు మాత్రం ఆయన కంట్రోల్ చేస్తాడంట. ఒక కర్మానుసారే, ఊరినే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, కర్మానుసారే 2 కిలోలు కర్మ రావాలని ఉందనుకోండి మనకి. కానీ ఆయన వీడికి ఇప్పుడు 2 కిలోలు వద్దు, 1/2 కిలోనే ఇద్దాం అనుకొని 1.5 కిలో ఆపేయగలడు అనమాట ఆయన. లేదా వీడికి 2 కాదు, వీడు నా మాట వినట్లేదు, వీడికి 4 ఇద్దాం, వచ్చే జన్మలోది కూడా కొద్దిగా తీసి ఇప్పుడే ఇద్దాం, అప్పుడు కానీ వీడు వినట్లేదు 4 చేద్దాం అనుకుంటాడు అనమాట. సో ఆ నిర్ణయాలన్నీ భగవంతుడు తీసుకుంటున్నాడు. భక్తుల్ని భగవంతుడు ప్రత్యేకంగా పట్టించుకుంటాడంట. అది ఎవరైతే కృష్ణ నామం చేస్తారో, కృష్ణుడి మీద ఆ భక్తి మమకారం పెంచుకుంటారో, ఆయన ప్రత్యేకంగా నేనే పట్టించుకుంటానని భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. సో మనం ఆ మార్గంలో ఉన్నామంటే మనం చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి. భగవంతుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. ఇక్కడి నుంచి అన్నీ మనవన్నీ ఆయన చూసుకుంటాడు. రైట్. అంటే ఒక స్పెషల్ క్యూలో పెట్టేసినట్టే భగవంతుడు మనం. రైట్. సో ప్రయాణ కాలే దాని గురించి మనం చాలాసార్లు అనుకున్నాం కదా. నేను చెప్తూ ఉంటాను, ఎంటైర్ లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ద ఎగ్జామినేషన్. జీవితం అంతా మనది ప్రిపరేషన్, మరణకాలం అనేది ఎగ్జామినేషన్. అట్లాగే ప్రయాణ కాలం అన్నది జీవితంలో మనం చేసిందంతా మరణ సమయంలో పరీక్షిస్తాడు. ఎప్పుడు పరీక్షిస్తాడు భగవంతుడు? ఫైనల్గా
ఫైనల్ టెస్ట్ అప్పుడు పెడతాడు. కృష్ణ నాకు ఇంకొక 15 రోజులు ఇస్తే మిస్ అయినవన్నీ క్యాచప్ చేసేస్తాను అని అంటానికి లేదు అప్పుడు. కృష్ణ నాకు ఇంకొక టైం ఇవ్వు, కృష్ణ ఇంకొక నెల టైం ఇవ్వు. లేదు, అయ్యా నీ టైం అయిపోయింది, రెడీ, ఇంకంతే. నువ్వు ఈరోజు ఇక్కడి వరకు ఎంత చేసావో నీ అకౌంట్ ఇక్కడ సెటిల్ చేసేసి దాన్ని ఆ ప్రకారం నీకు రాబోయే జన్మ ఎట్లా ఉండాలి, లేకపోతే ఆయన దగ్గరికి తీసుకెళ్లాలా, ఏం చేయాలన్నది నిర్ణయం భగవంతుడు తీసేసుకుంటాడు. అలాంటి అరుదుగా మన అజామిలుడికి అవకాశం ఇచ్చాడు. మన అజామిలుడి స్టోరీ చదువుకున్నాం కదా, ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా భాగవతంలో. అజామిలుడికి ఆ రాత్రి కలలో అజామిలుడి స్టోరీ గుర్తుందండి? అది కొడుకు నారాయణ అని పేరు పెట్టుకొని ఆయన చివరి క్షణాల్లో నారాయణ అంటేనే ఆయనకి. యా, ఇంకా అందరికీ గుర్తుందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటారు అజామిలు స్టోరీ? చెప్పండి ప్రభు. యా, సో అజామిలుడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు. నిత్యాగ్నిహోత్రుడు, ప్రతినిత్యం అగ్ని వెలిగించి పూజ చేసేటువంటి వ్యక్తి. సద్బ్రాహ్మణ వంశంలో ఉండి అన్ని మంచి పనులు చేస్తూ అటువంటి వ్యక్తి ఒక రోజున అడవికి ఏదో పూజా సామాగ్రి కోసం వెళ్తూ అక్కడ ఒక స్త్రీని చూడకరాని పొజిషన్లో, అటువంటి సిచ్యువేషన్లో, సందర్భంలో చూసి ఆ తక్కువ కులం స్త్రీ తన మీద మనస్సు కలిగి ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అన్ని వదిలేసేసి ఆ స్త్రీ చుట్టూ తిరిగి ఆ స్త్రీని పెళ్లి చేసుకొని ఆ స్త్రీతోటి పిల్లల్ని కని మాంసం తింటూ మొదలెడుతూ దొంగతనాలు చేస్తూ చేయరాని కర్మలన్నీ చేశాడు. కేవలం ఆవిడని ఆనందపడటం కోసం దొంగతనం చేయటం, మాంసం తింటూ ఏ పనులైతే సద్బ్రాహ్మణుడు చేయకూడదో, భక్తి మార్గంలో ఉన్నాడు చేయకూడదో అన్నీ చేసేసాడు. ఆయనకి వృద్ధాప్యంలో ఇంకా శరీరం ప్రయాణకాలే ఆ టైం వచ్చినప్పుడు అతన్ని ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోయింది అన్న టైంలో ఆయనకి వీళ్ళు వచ్చారన్నమాట. లాస్ట్ మినిట్లో అతని కొడుకుని ఏదో పనిలో నారాయణ అని, ఆయన చేసిన మంచి పని ఏంటంటే నారాయణ అని పేరు పెట్టాడు కొడుక్కి. ఆఖరి నిమిషంలో నారాయణ అని కొడుకుని పిలిచాడు. అప్పటికి యమదూతలు వచ్చి వెయిట్ చేస్తున్నారు, వీడు టైం అయిపోగానే తీసుకొని వెళ్ళిపోదామని. నారాయణ అని పిలిచి వెళ్ళిపోగానే విష్ణుదూతలు వచ్చేసారు. విష్ణుదూతలు వచ్చి ఇతను మా నారాయణ భక్తుడు, మేము ఆయన తీసుకెళ్ళిపోతా ఉన్నారు. యమదూతలు అన్నారు, మీకు ఏమైనా పిచ్చా, ఎటువంటి వాడాడు తెలుసా, మీకు అతను ఏమేం చేశాడో తెలుసా, అతను నారాయణ భక్తుడు అంటారేంటి, ఆఖరి నిమిషంలో నారాయణ అంటే సరిపోయిందా, మొత్తం ఆయన లైఫ్ తీసి చిట్టా తీసి చూడండి ఎటువంటి తప్పులు చేశాడో అని అంటే, లేదు వాళ్ళిద్దరికి వాదం జరుగుతుంది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, భాగవతంలో చాలా డీటెయిల్గా ఉంటుంది. నేను మీకు 3 నిమిషాల్లో చెప్తున్నా. నేను దీని మీద 3 గంటలు మాట్లాడుకోవచ్చు. సో అప్పుడు వాళ్ళిద్దరు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మాకేం చేయాలో అర్థం కావట్లేదు, విష్ణుదూతలు వచ్చి మా పని మమ్మల్ని చేయించుకోనివ్వట్లేదంటే యమధర్మరాజు అంటారు, మీరు ఎవరి జోలికన్నా వెళ్ళండి కానీ దయచేసి విష్ణు భక్తుల జోలికి వెళ్ళమాకండి. ఆయన విష్ణు భక్తుల జోలికి వెళ్తే నా ఉద్యోగమే ఊడిపోతుంది, ఎందుకంటే నాకు యమధర్మరాజు పోస్ట్ ఇచ్చిందే నారాయణుడు, నన్ను ఈ పొజిషన్లో కూర్చోపెట్టిందే ఆయన భక్తుల జోలికి ఎవరు వెళ్ళొద్దు, నారాయణ అన్నాడంటే విష్ణు భక్తుడే అంటారు. సో ఈ వాదం ఇదంతా వినేసరికి ఆయనకి మళ్ళీ భగవంతుడు ప్రాణం ఇస్తాడనమాట. మెలకు వచ్చేసి అంటే మళ్ళీ ప్రాణం వచ్చి లేచి మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే అక్కడి నుంచి అతను వైకుంఠం వెళ్ళిపోయాడు అన్నది మనకు తెలిసిన విషయం. కానీ భాగవతంలో ఏం రాసిందంటే ఆ క్షణంలో అతనికి జీవితం మీద విరక్తి వచ్చి, ఆ స్త్రీ మీద విరక్తి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన హరిద్వార్, నాకు తెలిసి హరిద్వార్లో 12 సంవత్సరాల అకుంఠితమైన హరినామ స్మరణ చేశాడంటే 24 గంటలు ఇంకా ఆహారం కూడా మానేసి 12 సంవత్సరాలు హరినామ సంకీర్తన చేసుకున్నాక ఫైనల్ విష్ణుదూతలు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయారంట. సో ఈ శ్లోకం ప్రయాణకాలే అన్న 8.5లో ఇప్పుడు మనం చదువుకుంటాం, నా ఫేవరెట్ శ్లోకం అంచకాలే చ మామేక. ఈ శ్లోకం కానీ ఏదైనా వస్తే అజామిలుడి స్టోరీ వస్తుంది అనమాట. అంటే ఏంటంటే నీ జీవితాంతం వేస్ట్ చేసిన ఆఖరి సెకండ్లో కనుక భగవంతుడిని తలుచుకుంటే మొత్తం విధి మార్చేస్తాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోగలుగుతా ఉన్నది. కానీ జీవితాంతం ఒక రకంగా ఉండే ఆఖరి నిమిషంలో ఆయన్ని తలుచుకోవాలంటే ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. రైట్, దీనికి మన కులశేఖర్ ఆళ్వార్ గారి శ్లోకం మనం చదువుకున్నాం ఒకసారి. కులశేఖర్ ఆళ్వార్ గారిది మీకు గుర్తుందామా హేమలత గారు? ముకుందమాల స్తోత్రంలో ఆ శ్లోకం, కృష్ణ త్వదీయ పాద పంకజ, కృష్ణ
ముకుందమాల స్తోత్రం 33. కృష్ణా త్వదీయ పాద పంకజ పంజరాంతం ఆద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్త కంఠావరోధన విధౌ స్మరణం కుటస్థే. కృష్ణ ఆఖరి నిమిషంలో ప్రాణ ప్రయాణ కాలే కపవాత పిత్త కంఠావరోధన విధౌ స్మరణం కుటస్థే. కపంతో వాతంతో నా గొంతు పూడుకుపోయి ప్రాణభయంతో నీ నామం తలుచుకునే అదృష్టం నాకు ఉండదు కృష్ణ. అప్పుడు నువ్వు నాకు గుర్తురావు. ఆ నిమిషంలో నాకేమనిపిస్తుంది అంటే ఈ రోగం నుంచి బయటకు వస్తే చాలనిపిస్తుంది, కానీ భగవంతుడు గుర్తురాదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటా నేను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను. ఇప్పుడు కృష్ణ అంటున్నాను, ఇది తీసుకెళ్ళి నీ అకౌంట్లో వేసుకొని ఆఖరి నిమిషంలో సెటిల్ చేసుకో కృష్ణ. ఆఖరి నిమిషంలో నేను అనలేనేమో, ఎందుకంటే ఆఖరి నిమిషంలో ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్త నా నోట్లోంచి మాటే పెగిలిపోయి రాదు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ మనసుతో కృష్ణ అంటున్నా నేను. ఇది మాత్రం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో, నీ అకౌంట్లో పెట్టుకొని అప్పుడు సెటిల్ చేసుకో. ఒరే నువ్వు ఆఖరిలో నన్ను తలవలేదు కాబట్టి నేను తీసుకెళ్ళను అని అనొద్దు. ఇప్పుడు తలుచుకుంటున్నాను, అది గుర్తుపెట్టుకో కృష్ణ అని కులశేఖర్ ఆల్వార్, ఆయన పెద్ద కింగ్, ఆయన రాజు. అటువంటి ముకుందమాల స్తోత్రంలో బ్యూటిఫుల్ శ్లోకాల్లో ఆయన పాడి వినిపించారు అన్నమాట మనకి. రైట్. సో అదే మన శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. సో నెక్స్ట్ పేజీ తీసి పారాగ్రాఫ్ చూస్తుంటే, ఎందుకంటే ఆ సమయంలో దేహ కలాపాలన్నీ భంగపడి ఉంటాయి, నా గొంతు పూడుకుపోతోంది, నీ నామాన్ని నేను పలుకగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు, కనుక వెంటనే మరణించడం నాకు మంచిది. కృష్ణ ఇప్పుడు బాగున్నాను, నేను తలుచుకున్నాను, ఇప్పుడు తీసుకెళ్ళిపో. ఇప్పుడు తీసుకెళ్ళిపోతే నాకు గ్యారంటీ ఉంది, ఎందుకంటే నేను సంపూర్ణ మనసుతో తలుచుకున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం కదండి, చాలా మంది చనిపోయేవాళ్ళు కళ్ళ ముందు 10కి 8 మంది హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడి ఐసీయూల్లో ఉండి నరక యాతన అనుభవించి ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. సో మాకు భగవద్గీత క్లాసులు చెప్పిన ఆయన చెప్తుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఒక ఆయనకి చాలా పెద్ద హార్ట్ సర్జరీ ఉందంట. నెక్స్ట్ డే ఏమండి సర్జరీ తర్వాత మీరు బతుకుతారో బతకరో డౌట్ అని అన్నారంట. అంటే వాళ్ళ చుట్టాలందరూ చూడటానికి వెళ్ళారంట. ఈయన వెళ్ళేసరికి ఆయన కాలు మీద కాలేసుకొని కులాసాగా టీవీ సీరియల్ చూసుకుంటున్నాడంట. నెక్స్ట్ డే సర్జరీ అయ్యాక బయటకు వస్తారో లేదో తెలీదు. ఆయన అది చూసి వచ్చాక చాలా బాధపడ్డాడు. నెక్స్ట్ డే వెళ్ళిపోతాడని తెలిసినా కూడా, అంటే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకపోవచ్చు, ఆ డౌట్ ఉన్నా కూడా ఆ నిమిషంలో భగవంతుని తలుచుకోవాలని అనిపించట్లేదు, హ్యాపీగా టీవీ సీరియల్ చూసుకుంటున్నాడండి ఆయన. నాకు చాలా బాధేసింది. అక్కడ ఒక 50 మంది ఉన్నారు, ఆయనకి చెప్పలేకపోయాను నేను. అక్కడే నుంచొని 2 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రం చేసి కృష్ణ ఇతను మనసు మార్చు కృష్ణ అని అనుకొని అక్కడి నుంచి వచ్చేసానండి అన్నాడు అనమాట. సో ఇవాళ మన లైఫ్ అనుకోకుండా అలా అయిపోయింది అనమాట. రైట్. 3వ శ్లోకం నెక్స్ట్ ఎవరు? సుశీల్ గారు చదవండి అమ్మా. ఎవరు ప్రభుజీ? నేనైనా సుశీల అయినా? మీరేనమ్మా. 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సన్నితః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము, సకామ కర్మను అనబడుతుంది. సో ఇక్కడ కృష్ణుడు ఒకటి ఆన్సర్ చేస్తున్నాడు. ఏం చెప్పాడు? నాశరహితుడు దివ్యుడు అయిన జీవితుడు. ఇవాళ మనం నాశరహితుడు దివ్యుడు అవునా? మనం దివ్యత్వంలో ఉన్నామా? లేదు. మనం నాశరహితులమా? కాదు. అంటే శరీరం అన్నది నాశనానికి అవకాశం ఉన్నది అండ్ దివ్యత్వం లేనిది. కానీ ఆత్మ మాత్రం మనం అనుకున్నట్టు భగవంతుడి లాగా సత్ చిత్ ఆనంద స్వరూపం, సహజ స్థితి. ఆత్మ యొక్క సహజ స్థితి అంటే ఏంటంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే కంప్లీట్ నాలెడ్జ్, చిత్ ఆనందం, ఆనందంలో కంప్లీట్ బ్లిస్, ఆనందంలో ఉంటుంది అనమాట. సత్ ఎల్లప్పుడూ సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, చిత్ అంటే జ్ఞానంతో కూడి ఉండేది, ఆనందం అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేది. కానీ అదే ఆత్మ శరీరం తీసుకోగానే అసత్ అచిత్ నిరానంద, టెంపరీ అయిపోతుంది,
జ్ఞానం పోతుంది, ఎప్పుడు బాధలే, ఏదో ఒక కష్టాలు. ఏ కష్టం లేకపోతే కనీసం దోమన్నా కొడుతుంది. అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే మనకు అన్ని బాగున్నాయి, ఏ కష్టాలు లేవనుకుంటే కింద నుంచి ఒక దోమ కుట్టన్నా కష్టం తీసుకొస్తూ ఉంటుంది. అట్లా అనమాట. ప్రభుజీ నాకు ఏ కష్టాలు లేవు ప్రభుజీ అని ఎవరన్నా చెప్పారనుకోండి, ఏమంటే మీ ఇంట్లో దోమలు ఉన్నాయి అంటే ఉన్నాయన్నారు అనుకోండి, అయితే మీకు కూడా కష్టాలు ఉన్నట్టే. సో అంటే భౌతిక దేశంలో ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది. కానీ బ్రహ్మము నాశరహితమైనది, నిత్యముగా ఉండేది. దాని సహజ స్థితి ఏ సమయంలోనూ మారదు. కానీ బ్రహ్మానికి అతీతంగా పరబ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మము అంటే జీవుణ్ణి సూచిస్తుంది, కాగా పరబ్రహ్మము అంటే దేవదేవుణ్ణి సూచిస్తుంది అనమాట. కింద ఆధ్యాత్మిక చైతన్యములో ఉంటే కృష్ణ భక్తి భావనలో భగవంతుణ్ణి సేవించడమే అతని స్థితి. జీవుడు భౌతిక చైతన్యముతో ఉన్నప్పుడు భౌతిక జగత్తులో నానా రకాల దేహాలను స్వీకరించవలసి ఉంటుంది. సో జీవి కామ్యకర్మలు అంటే ఏంటి? భౌతిక దేహాలు. ఇవాళ మన జన్మ కారణం ఏంటి? కర్మ, మనం చేసిన కర్మ, మనకి చేసిన అనేక కర్మ, జన్మలు. ఆశ కోరిక జన్మ కారణం. మనం ఇవాళ ఈ జన్మలో ఇలా పుట్టి ఒక స్త్రీగానో పురుషుడుగానో ఒక పరిస్థితిలో, ఒక ఇంట్లో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో, ఇలాంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్, ఇలాంటి రిలేషన్షిప్, ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు ఒక పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక పరిస్థితిలో ఉన్నారు కదా. ఆ పరిస్థితిలో ఉండటానికి కారణం ఏంటి? ఎవరెవరు చేసుకున్న కర్మానుసారే భగవంతుడు అటువంటి సిచ్యువేషన్ మనకి అందజేశాడు అనమాట. సో ఈ జన్మలోంచి పరిగెట్టించేది, మనిషి జన్మల్ని ముందుకి వెనక్కి సైకిల్లో పరిగెట్టించేది కర్మ. దివ్యంగా ఉండేది ఆ ఆత్మ. ఆత్మ ఎప్పుడైతే శరీరానికి తీసుకుంటుందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత అక్కడి నుంచి మీరు 4వ పారాగ్రాఫ్కి వస్తే 1, 2, 3, 4 యజ్ఞ విధిలో ఫాలో అవుతున్నారా? యజ్ఞ విధిలో జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకాలను పొందడానికి ప్రత్యేకమైన యజ్ఞాలు చేసి తత్ఫలితంగా వాటిని చేరుకుంటాడు. యజ్ఞ ఫలము తిరిగిపోగానే అతడు వర్ష రూపంలో భూమికి దిగివచ్చి తర్వాత ధాన్య రూపాన్ని పొందుతాడు. ధాన్యము మనిషిచే తినబడి వీర్యముగా మారుతుంది. అది స్త్రీకి గర్భధానము చేస్తుంది. ఆ విధంగా దేవుడు యజ్ఞాచరణకు తిరిగి మానవ జన్మను పొంది అదే చక్రాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా జీవుడు నిరంతరము భౌతిక మార్గంలో వస్తూ పోతూ ఉంటాడు. కానీ కృష్ణభక్తి భావనలో వ్యక్తి అటువంటి యజ్ఞాలను చేయడు. అతడు నేరుగా కృష్ణభక్తి భావన చేపట్టి ఆ రకంగా భగవద్ధామానికి వెళ్ళడానికి సన్నద్ధవుతాడు. సో జరుగుతున్న సైకిల్ ఏంటి? మనం చేసిన రకరకాల యజ్ఞాలు చేసి, అది చేసి, ఇది చేసి స్వర్గాలకు వెళ్తాం. స్వర్గం అంటే నేను చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. స్వర్గం అంటే క్రెడిట్ కార్డ్, ఒక హాలిడే. ఆ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ అయిపోగానే అక్కడి నుంచి ఒక్క తోపుతో వస్తారు. అయిపోయింది. ఏమండి మీరు 14 సంవత్సరాల 3 రోజులు ఈ స్వర్గంలో ఆనందాలన్నీ అనుభవించారా? బాగా అనుభవించాను. ఓకే, ఇంకా మీ టైం అయిపోయిందండి, బయలుదేరండి. అక్కడి నుంచి తోసేస్తారు. అక్కడి నుంచి ఆ స్వర్గం నుంచి తోసేస్తే ఏమవుద్ది? వర్ష రూపంలో మళ్ళీ భూమి మీదకి పడతారు. ఆ జీవి భూమి మీదకి పడి ఆ భూమి నుంచి ధాన్యానికి అంటుకొని, ఆ ధాన్యం ఎవరైతే తింటారో తినే పదార్థాల ద్వారా ఆ శరీరంలోకి వెళ్ళి ఆ ధాన్యం వీర్యంగా మారి స్త్రీలోకి వెళ్ళి బిడ్డగా మారి మళ్ళీ లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఎవరన్నా మనల్ని పంతులు గారు ఎవరన్నా పూజ చేసి స్వర్గ ప్రాప్తి రస్తు అని మిమ్మల్ని ఆశీర్వదించారనుకోండి, అయ్యా నాకు స్వర్గ ప్రాప్తి రస్తు వద్దండి, కృష్ణ భక్తి ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించండి అని చెప్పండి. అంతే. స్వర్గ ప్రాప్తి రస్తు అంటే అది డేంజర్ అనమాట. స్వర్గం అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే బాగా సుఖాలు అనుభవిస్తానికి ఒక ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా పడుకోవటం అంటే ఇష్టం అనుకోండి. ఎంతసేపు పడుకోగలం? 12 గంటలు పడుకోగలం, 13 గంటలు పడుకోగలం, అంతే కదా. ఒక 100 గంటలు 200 గంటలు పడుకోలేం కదా. స్వర్గంలో అటువంటి శరీరం ఇస్తారంట. మీకు బాగా గులాబ్ జాములు అంటే ఇష్టం, ఎన్ని తినగలరు? 4, 6 అంతేనా? స్వర్గంలో ఒక 500 తిన్నా ఇంకోటి తినాలనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే కోరికలు బాగా అనుభవిస్తానికి అటువంటి శరీరాన్ని ఇస్తారన్నమాట. సంసార సుఖం అనుభవించాలన్నా కొన్ని రోజులు, సంవత్సరాలు అనుభవించేట ఆనందాన్ని ఇస్తారు అన్నమాట. అట్లా ఏదన్నా సరే అటువంటి బాడీ ఇస్తారు. అలాంటిదే నరకంలో కూడా ఏం చేస్తారు? మన ఇప్పుడు గట్టిగా ఒక 50 దెబ్బలు కొడితే మన పరిస్థితి ఏంటి? వెంటనే సాయంకాలం కార్డు వస్తుంది, దశదిన ధర్మ అని, పలానా రోజు వస్తుంది ఒక 50 దెబ్బలు కొడితే. కానీ నరకంలో 500 దెబ్బలు కొట్టినా చావరంట. అటువంటి ప్రేత శరీరాన్ని ఇస్తారు.
500 దెబ్బలు కొట్టినా అమ్మో అయ్యో అంటుంటాం కానీ చచ్చిపో ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయాం. సో ఆ ప్రేత శరీరానికి ఏంటంటే ఎన్ని కష్టాలు పెట్టినా ఇంకా మళ్ళీ చావు లేదు, ఆ బాధ అనుభవిస్తూనే ఉంటాం. దానికి ఆపోజిట్ గా స్వర్గంలో ఈ శరీరంతో చేసే లిమిటెడ్ ఆనందానికి ఆ శరీరంతో అన్లిమిటెడ్ అంతంత ఆనందాలు పొందొచ్చు, మనం ఊహించనంత ఆనందాలు పొందొచ్చు. సో స్వర్గం కూడా ఇంద్రియ తృప్తి కోసమే, ఈ భౌతిక ప్రపంచం కూడా ఇంద్రియ తృప్తి కోసం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడంటే అపరిమితమైన ఇంద్రియ తృప్తి వదులుకోండి, ఇంద్రియ తృప్తి వదులుకొని నా దగ్గరికి రావడానికి ప్రయత్నించండి, దాన్ని రెగ్యులేట్ చేసుకోండి. ఆ ఇంద్రియ తృప్తి మళ్ళీ మీకు ఇంకో జన్మకు కారణం అవుతూ ఉంటుంది. అందుకనే తెలిసిన వాళ్ళు ఎవరు స్వర్గం వెళ్ళాలని అనుకోరు. అందుకనే వేదాల్లో ఉన్న ఆ పోర్షన్ ఏంటారంటే ఆ వైదిక పోర్షన్, దాన్ని ఆ పోర్షన్ అంతా ఏంటంటే ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో రాసి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వద్దంటారు. ఎందుకంటే అవన్నీ మళ్ళీ మీకు జన్మకే దారి తీస్తున్నాయి. జన్మకి దారి తీసేది కాదు, మోక్షానికి దారి తీసే పోర్షన్ కూడా ఉంది. వేదాల్లో ఏముంటుందండి, ధర్మ అర్థ కామ మోక్షాల గురించి రాసింది. ధర్మం, అర్థం, కామం, ఈ 3 కాదు, లాస్ట్లో మోక్షం. దాని గురించి ఆ చాప్టర్ ఓపెన్ చేయండి వేదాల్లో చదువుకునేప్పుడు అనేది చెప్తుంటారు అన్నమాట. రైట్, నెక్స్ట్ శ్లోకం 4. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? హేమలత గారు చదవండి. త్రివేణి గారు చదవండి. అధిభూతం క్షరో భావచాదిదైవతం రైట్. సో 4th శ్లోకం. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతమని చెప్పబడింది. అధిభూతం అంటే భౌతిక ప్రకృతి. ప్రకృతి అంటే ఎప్పుడు మారుతూ ఉండేది. ఆ ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మూలాన మనం సత్వరజస్తమో గుణాల్లో తిరుగుతూ మనం కూడా ఆ గుణాలకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఆ పనులకు సంబంధించిన కర్మలు తీసుకుంటూ మన సర్కిల్లో తిరుగుతూ ఉంటాము. సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అధిదైవము అనబడుతుంది. ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడైన నేను ఆది యజ్ఞునిగా చెప్పబడతాను. సో ఇక్కడ క్లారిఫై చేశాడు. సో అధిభూతం అంటే ఎవరు? ప్రకృతి, భౌతిక ప్రకృతి, నేచర్. అధిభూతం అంటే భౌతిక ప్రకృతి. ప్రకృతి అంటే మార్పు చెందేది ప్రకృతి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ప్రకృతిలో మార్పులు చెందుతూ ఉంటుంది. తర్వాత అధిదైవము అంటే సకల దేవతలతో ఉన్న భగవంతుని విరాట్ రూపమే ఆదిదైవము. తర్వాత ఆది యజ్ఞుని అంటే దేవదేవుడైన నేను యజ్ఞ ప్రభు. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే యజ్ఞాల్లో హవిస్సు మెయిన్ గా ఇంద్రుడికి వెళ్తూ ఉంటుంది, నారాయణుడికి వెళ్తూ ఉంటుంది, ఇంద్రుడికి వెళ్తూ ఉంటుంది. అందుకని యజ్ఞేశ్వరుడు యజ్ఞ ప్రభు అంటే చాలా మంది ఇంద్రుడు అనుకుంటా ఉంటారు, నారాయణుడు అనుకుంటూ ఉంటారు. కానీ క్లారిఫికేషన్ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమి ఇచ్చారంటే యజ్ఞ ప్రభు అంటే శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీకృష్ణ భగవానుడే యజ్ఞ ప్రభు. బట్ ఆయనే ఇంద్రుల యొక్క దేవతల యొక్క రాజు అయిన ఇంద్రుడికి ఆ యజ్ఞాల్లో ముఖ్యమైన భాగం ఆయన తీసుకునే అదృష్టాన్ని, అర్హతని ఆ శ్రీమన్నారాయణుడే కల్పించాడు. సో ఇక్కడ యజ్ఞ ప్రభువు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది శ్రీకృష్ణుడనే అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన శ్లోకం ఏంటంటే లాస్ట్ వీక్ కూడా అడిగాను. భోక్తారాం యజ్ఞ తపసాం, గుర్తుందా? భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని తపస్సులు అన్ని యజ్ఞాలు ఫైనల్ గా నాకే చెందుతాయి, నాకే చెందాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అంటే ఆయన అల్టిమేట్ ప్రొపరేటర్, ఆయనే, ఈజ్ ద అల్టిమేట్ ఓనర్, ఆయనే. మన దగ్గర ఏదున్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఫైనల్ గా ఆయనకే అందాలి. ఫైనల్ రిజల్ట్ ఆయనకే వెళ్ళేట్టుగా చేస్తేనే ఆయన సంతృష్టి చెందుతాడు, మనకి భక్తి ఏర్పడుతుంది అనమాట. రైట్. సో ఇక్కడంతా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎనీవే, నెంబర్ 5 మనం చాలాసార్లు చదువుకున్న ఈ శ్లోకం. చదవండి అమ్మా. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యాతి సమద్భావం యాతి నస్తత్ర సంశయ. జీవితం చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహాన్ని విడిచే ఎవరైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ శ్లోకం నేను దాదాపు ప్రతి వారం మనం కోట్ చేస్తూనే ఉంటున్నాను.
ఎవరైతే ఆఖరి నిమిషంలో నన్నే స్మరిస్తూ తన దేహాన్ని విడుస్తారో పక్కన శీఘ్రమే నా భావాన్ని పొందుతారు. శీఘ్రమే, తొందరగా ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. యాత్రి నాత్రి అస్త, దీంట్లో నాస్తి అత్ర సంశయ, డౌట్ పడద్దు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనకి డౌట్ అని. కృష్ణ, నువ్వు చెప్తున్నావు కదా, గ్యారంటీయేనా? నిజంగానే తీసుకెళ్తావా? నువ్వు తీసుకెళ్ళిపోతే ఏంటి? సో శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారంట ఒక ఆయన, ఏమంటే మీ లైఫ్ అంతా మీరు ఎంజాయ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టుకొని లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు, ఫైనల్గా అక్కడికి వెళ్ళాక శ్రీకృష్ణుడు కనపడిపోతే మీ పరిస్థితి ఏంటండి అన్నాడట. అక్కడ దేవుడే లేడు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటండి అంటే ఆయన శ్రీల ప్రభుపాదులు అన్నారంట, పర్వాలేదండి, మేము భక్తి పేరుతోటి బాగానే ఆనందాలు కూడా పొందుతున్నాం. ఫెస్టివల్స్ వరుసగా కృష్ణాష్టమి, జన్మాష్టమి, రాధాష్టమి, జగన్నాథ రథయాత్ర, నరసింహ చతుర్దశి, బలరామ జయంతి, ఇలా రకరకాల ఫెస్టివల్స్ అన్నిట్లో ఆనందంగా నృత్యం చేస్తూ బోళ్ళన్ని ప్రసాదాలు తింటూ మంచి రిలేషన్స్ భక్తుల మధ్యలో ఉంటూ మేమేమి కోల్పోవట్లేదు, ఆనందంగానే ఉన్నాము. మా పరిస్థితి ఓకే, కానీ మీరు ఎన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు కదా, బై ఛాన్స్ మీరు అక్కడికి వెళ్ళాక అక్కడ కృష్ణుడు ఉన్నాడని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి అన్నాడంట. మీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మీరు జీవితాంతం కేవలం ఇంద్రియ తృప్తి కోసం వేస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఆయన ఉన్నాడని తెలిస్తే తూచి అంటానికి లేదు కదా. ఓ కృష్ణ, నువ్వు ఉన్నావా, నన్ను ఒక్కసారి వెనక్కి పంపిస్తే నేను మళ్ళీ అన్ని కరెక్ట్ చేసుకొని వచ్చేస్తాను కృష్ణ అంటానికి లేదు. అట్లీస్ట్ భక్తులకి నువ్వు అన్ని బాగానే చేసుకొని అక్కడికి వెళ్ళావు, నీ గురువుగారి పేరు చెప్పి అయితే వైకుంఠంలో డోర్ ఓపెన్ చేస్తారు. నువ్వు ఎవరు శిష్యుడు అంటే పలానా వాళ్ళ శిష్యుడు అంటే ఓకే 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 అని డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మంటారు. సో మనం లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టు కాదు. సో అది దాని గురించి. సో 8.5 అన్నది అంత ముఖ్యమైన శ్లోకం అనమాట. ఆఖరి నిమిషంలో ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పమ్మా, అడగండి. హరే ఇక్కడ అంతకాలేచే మామేవ అంటే చివరి క్షణంలో నన్ను స్మరించుకుంటే నన్నే పొందుతారన్నారు కదా. ఇప్పుడు మనం ఇందాక ముకుందమాలలో ఆయన చివరి క్షణంలో నేను నిన్ను స్మరించగలగచ్చు లేకపోవచ్చు, ఇప్పుడు చేసిందంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ గా పెట్టేసేసి నాకు చివరిలో నన్ను చూడు అని చెప్తారు కదా. అదే చివరి క్షణంలో మనకి అది గుర్తున్నా లేకపోయినా కానీ ముందు చేసుకొని ఉంటే గనక మనకి అట్లా చేరుకోగలమా ఆయన సాన్నిధ్యానికి? మీరు అడిగిన క్వశ్చన్ కి వరాహ పురాణంలో ఆన్సర్ ఉంది, అది రెడీగా పెట్టుంచాను. కనబడుతుందమ్మా? ఇంగ్లీష్ లో ఉంది, నేను చదువుతాను. యది వాతాది దోషేన మద్భక్తో మాం న చ స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమం గతిం. ఒకవేళ ఆఖరి నిమిషంలో నా భక్తుడు శరీరానికి సంబంధించిన సమస్యలతో ఉండి నన్ను గుర్తు పెట్టుకోలేకపోతే నేను వాణ్ణి గుర్తు పెట్టుకొని నా లోకానికి తీసుకెళ్తాను. కృష్ణ, లైఫ్ అంతా నిన్ను తలుచుకున్నాను, బట్ ఆఖరి నిమిషంలో నా ఒళ్ళో బాలేదు, మా పిల్లలు ఐసీయూలో పాడేశారు. నన్ను ఐసీయూలో పాడేస్తే వాళ్ళు 18 ఇంజక్షన్లు గుచ్చి నన్ను ఊపిరి కూడా ఆడనీయకుండా మత్తులో పడేశారు. ఆ నిమిషంలో నా ప్రాణం వదిలేయాల్సిన టైం వచ్చింది. మరి టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి కదా, మరి నేను తలుచుకోలేకపోయాను అంటే వరాహ పురాణంలో యది వాతాది దోషేన మద్భక్తో మాం నచ స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమం గతిం. ఎవరైతే నన్ను తలుచుకోలేకపోతున్నారో ఆఖరి నిమిషంలో వాళ్ళని నేను తలుచుకొని నయామి పరమం గతిం, నేను నా దగ్గరికి తీసుకెళ్తాను అని వరాహ పురాణంలో చెప్పారు. సో మీకు వచ్చిన డౌట్ చాలా మందికి ముందే వచ్చింది, అందుకని వరాహ పురాణంలో ఆన్సర్ రెడీగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, ప్రభుజీ ఐసీయూలో ఇవాళ చాలా మంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వెళ్ళిపోతున్నారు లేదో కూడా తెలియదు, ఆఖరి నిమిషంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తర్వాత ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో పిలిచి ఇదిగోండి ఆయన వెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోండి అంటున్నారు, మరి వాళ్ళకి పాపం ఎట్లాగా అని అంటూ ఉంటారు. అందుకనే మేము ఏం చేస్తూ ఉంటాం అంటే ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నా కొంచెం ఆఖరి నిమిషం దగ్గర పడిందని తెలిసినా మేమేం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ మెడలో తులసిమాల వేయటం కానీ లేకపోతే నరసింహస్వామిది ఏదన్నా పెడతాం కానీ, శ్రీల ప్రభుపాదుల వారిది కంటిన్యూస్గా ఒక చిన్న బాక్స్ ఉంటుంది, 150 రూపీస్ ఇస్తే ఇస్కాన్ టెంపుల్లో ఉంటుంది. హరే కృష్ణ అని కంటిన్యూస్గా నామం రికార్డింగ్ లాగా మోగుతూ ఉంటుంది అనమాట. అది తీసుకెళ్ళి వాళ్ళ చెవుల దగ్గర పెడతాం కానీ, లేకపోతే తులసిమాల వాళ్ళ మెడలో వేయటం కానీ, అలాంటిది ఏదోటి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం చావును ఆపగలమా? ఆపలేము. కనీసం వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళని కనీసం ఆ మూడ్లో లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చొని కీర్తన చేయటం కానీ అట్లా ఏదో ఒకటి ప్రయత్నం చేయొచ్చు అనమాట.
మా ఇంటి దగ్గర ఇక్కడ ఒక ఆ, ప్రభుజీ కాన్సు పైన ఉన్న దాని పేరేంటి ప్రభుజీ? విక్రమ్ ప్రభు, సడన్ గా పేరు మర్చిపోయాను. థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ కాన్సు పైన ఉన్న చూడండి మన స్పర్శ స్పర్శ హాస్పైస్. థ్యాంక్ యూ ప్రభు. హాస్పైస్ అంటే ఏంటంటే ఇంకెక్కువ కాలం బతకరు. ఇంకా కొంతమంది డాక్టర్స్ చెప్తారు ఇంకా నెల మించి బతకరు, 20 రోజుల మించి బతకరు. ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది ఇంకా కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోయి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి హాస్పైస్లో పెడుతూ ఉంటారన్నమాట. చూసుకోలేకపోయిన పరిస్థితులు ఉన్నా వెళ్ళిపోతారన్నా హాస్పైస్లో పెడుతుంటే ఇంకా ఆల్మోస్ట్ హాస్పైస్ ఏంటంటే ఇంకా ఆఖరి నిమిషం వరకు వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో మేము ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి కీర్తన చేస్తూ ఉంటాం, హాస్పైస్కి వెళ్ళి కీర్తన చేస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళకి ఆ భగవంతుడి నామం వాళ్ళకి లైఫ్ అంతా వాళ్ళు ఎలా వేస్ట్ చేసుకున్నా, ఎలా చేసుకున్నారో మనకు తెలియదు. అందులో సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు, లేకపోతే లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉండుండొచ్చు. ఎవరికన్నా సరే అవకాశం ఇవ్వచ్చు కదా మనం అని చెప్పి ఆ కీర్తన చేసి ఆఖరి నిమిషంలో ఉన్న వాళ్ళ మనస్సు మారటానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకనే ఇదివరకు ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ దగ్గరికి కూర్చొని విష్ణు సహస్రనామం చదవటం, భాగవతం చదవటం, ఇటువంటివన్నీ మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ మనం అటువంటి అవకాశాలు కూడా లేకుండా వాళ్ళని ఐసీయూలో పెట్టి తలిపేస్తున్నారు, మనం బయట కూర్చోవాల్సి వస్తూ ఉంటుంది. సో అలా జరుగుతుంది. ఇదివరకు ఏంటంటే వెళ్ళిపోతున్నారంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు, వాళ్ళందరినీ చదువుతూ ఉండేవారు అనమాట. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే అలాంటిది ఏర్పడుతూ ఉంటుంది. నేను మీకు ఒకసారి చెప్పాను ఒక ఎగ్జాంపుల్. మా గ్రూప్లో ఒక ఆవిడ బర్సానా మాతాజీ అని డాక్టర్ గారు, ఆవిడ అలా 100 మంది కీర్తన మధ్యలో ఆవిడ శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. గ్లోరియస్ డెత్ అనమాట. ఎక్కడో పురాణాల్లో పుస్తకాల్లో చదువుకున్నది మేమందరం 2 ఏళ్ల క్రితం మా కళ్ళతోటి మేము చూసాం. కొన్ని వేల మంది వచ్చి ఆవిడ పాదాలకి నమస్కారం పెట్టుకొని వెళ్ళారు. ఎంతో బ్రహ్మచారులు ఎంతమంది వచ్చి, ఎందుకంటే మేమందరూ పుస్తకాల్లో చదువుకున్నటువంటిది ఆవిడని చూడగలిగాం. ఆవిడ రాధాకృష్ణ ప్రాణమోరానా ఇంకొక సాంగ్ ఆవిడకి చాలా ఇష్టమైన సాంగ్. అంటే మా గ్రూప్లో ఒక మాతాజీ ఉంటారు, ఆవిడ అద్భుతంగా పాడతారన్నమాట. ఆవిడ ఆ పాట పాడింది ఆవిడ కోసం వెళ్ళిపోయే ముందు. ఆ పాట వింటూ చేతిలో రాధాకృష్ణుల ఫోటో ఇలా నొక్కి ఇలా పెట్టుకొని ఉంది ఆవిడ. ఇలా రాధాకృష్ణుల ఫోటో పెట్టుకున్నారు. రాధా మదన్ మోహన్ టెంపుల్ దగ్గర నుంచి తీసుకొని గార్లెండ్ వచ్చి ఆవిడ మెడలో వేశారు. ఆవిడ చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆవిడ అనమాట. సో రాధా మదన్ మోహన్ టెంపుల్ దగ్గర నుంచి రాధాకృష్ణులకు వేసిన దండ తీసుకొచ్చి ఆవిడకి వేశారు. ఆ రాధాకృష్ణుని ఇలా తలుచుకుంటూ ఆ కీర్తన వింటూ ఆవిడ శరీరం వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఇంకా డౌటే లేదు. 8.5 కృష్ణుడు తప్పవాడు కదా. మనకి వెళ్ళి వైకుంఠంలో వెళ్ళి చూసే శక్తి లేదు, కానీ ఖచ్చితంగా ఆవిడ వైకుంఠంలోనే ఉండి ఉంటుంది, లేదా గోలోక బృందావనంలోనే ఉండి ఉంటుంది. 8.5 శ్లోకం, అంత గొప్ప శ్లోకం అనమాట ఇది ఆఖరి నిమిషంలో. హేమలత గారు మీ డౌట్ క్లారిఫై అయిందమ్మా? వరాహ పురాణం ఆయన బృందావనంలో ఒక 4 ఏళ్ళు చిన్న వయసులో 14, 15 ఆ వయసులో ఒక 4 ఏళ్ళు మాత్రమే ఉన్నారని అంటారు. ఎంతవరకు నిజమండి అది? ఎవరు, కృష్ణుడా? బృందావనంలో చిన్న వయసులో ఒక్క 4 ఏళ్ళు మాత్రమే ఉన్నాడని అన్నారు. అంటే 4 ఏళ్ళు కాదమ్మా. అంటే ఆయన పుట్టింది మధురలో పుట్టిన గోకులం, బృందావనం, తర్వాత ఆ ఏరియాస్ అన్ని ఆయన తిరుగుతూ ఉండి దాదాపు 11-12 ఏళ్ళ టైంకి ఆయన మధుర వెళ్తారు. మధుర వెళ్ళి కంసుడిని చేశాక తర్వాత ఆయన అట్నుంచి అటు ద్వారక వెళ్ళిపోయారు. ద్వారక వెళ్ళిపోయాక మనం ఇప్పుడు మహాభారత యుద్ధం టైం కృష్ణుడి వయసు ఎంత? దాదాపు 130 సంవత్సరాలు కృష్ణుడి వయసు మహాభారతం టైంకి. అంటే కృష్ణుడి వయసు అంటే భౌతికంగా 130 సంవత్సరాలు. మామూలుగా అనేక కోట్ల, ఆయనకి ఆద్యంతరహితుడు, ఆయనకి స్టార్టింగ్ లేదు, ఆయనకి ఆద్యంతరహితుడు. కానీ మహాభారతం టైంకి ఆయనకి 130 ఏళ్ళు అనమాట. 130 ఏళ్ళు ఆల్మోస్ట్ మునిమనవుళ్ళు ఉన్నారు ఆయనకి ఆ టైంకి, మహాభారతం టైంకి. బట్ నిత్య యవ్వనం, ఆయన నిత్య యవ్వనంలోనే, ఎప్పటికీ నిత్య యవ్వనంతోనే ఉంటాడు శ్రీకృష్ణుడు. సో తర్వాత అంతా ఇంకా ద్వారక లీలలే జరిగినాయి. అందుకనే ఎక్కువ కృష్ణ భక్తులు ఎక్కువ ద్వారక లీలలు ఎక్కువ గుర్తు చేసుకోరు, బృందావన లీలలే ఎక్కువ గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే బాగా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవటానికి దాన్ని ఏమంటారంటే, ద్వారకలో దాన్ని ఐశ్వర్య భావం అంటారు. ఐశ్వర్య భావం అంటే అక్కడ ద్వారకలో కృష్ణుడు రాజులాగా ఉన్నాడు, ఒక రాజులాగా అవన్నీ చూపించారు. కానీ బృందావనంలో కృష్ణుడు ఒక చిన్న బాలుడిలాగా, గోపాలులతో తిరుగుతూ, ఆడుతూ, ఆవులతో తిరుగుతూ, ఆ రాక్షస మర్దనాలన్నీ చేస్తూ, చిలిపి చేష్టలు చేస్తూ, అందుకనే బృందావనంలో ఉన్న టైంలో జరిగినవన్నీ మనస్సుకి బాగా హత్తుకునేట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ కృష్ణుడిని, బృందావన కృష్ణుడిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ద్వారక అంటే కృష్ణుడే, కానీ
ద్వారక రూపంలో ద్వారక రూపంలో ఉన్న రాజు అన్న కృష్ణుడి కన్నా నందగోకులంలో ఆయన ఉన్న కృష్ణుడిదే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారన్నమాట. రైట్, నెక్స్ట్ శ్లోకం నెంబర్ 5 చదువుకున్నాం కదా. నెక్స్ట్ నెంబర్ 6. నెంబర్ 5లో ఏం చెప్పాడు? ఆఖరి నిమిషంలో నన్ను తలుచుకుంటే ఖచ్చితంగా గోలోక బృందావనం వస్తారు అని కృష్ణుడు చెప్పాడు మనకి. రైట్, నెక్స్ట్ నెంబర్ 6. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతా. చదవండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావనను స్మరిస్తాడో అదే భావనను నిశ్చయంగా పొందుతాడు. 8.5లో ఏమన్నాడు? నన్ను తలుచుకుంటే నా దగ్గరికి వస్తా ఉన్నాడు. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? ఆయన తలుచుకోం. అందుకని ఆయన కృష్ణుడు 8.6లో ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను తలుచుకోకపోతే సరే, నువ్వు ఏది తలుచుకుంటే నీకు వచ్చే జన్మలో అటువంటి భావాన్ని ఇస్తాను అన్నాడు. సో ఆఖరి నిమిషంలో మనకి ఏది గుర్తొస్తే ఇంకా ఆఖరికి అదే. మనకి జడభరతుడు స్టోరీ తెలుసా అండి? భాగవతంలో జడభరతుడు స్టోరీ విన్నారు కదా. ఆఖరి నిమిషంలో ఆయన జింక తలుచుకుని ఏం జరిగింది? జింక తలుచుకొని నెక్స్ట్ జన్మలో జింకలాగానే పుట్టాడు. ఆఖరి జన్మలో ఆయన అంత మహాత్ముడైనా సరే జింక తలుచుకున్నాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో జింకలాగా పుట్టాడు. జింక శరీరం తీసుకున్నాడు. జింక శరీరం తీసుకున్నా ఆయనకి పూర్వజన్మ సుకృతం భక్తి ఉన్నది కాబట్టి ఆ జింక శరీరంలో ఉంటూ కూడా ఆయన భగవద్భక్తి చేసుకొని ఫైనల్ గా ఆయన మోక్ష ప్రాప్తికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ జడభరతుడి స్టోరీ అన్నది మనకి 8.6 అర్థం కావటానికి చెప్తూ ఉంటారు. అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయండి. చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఆఖరి నిమిషంలో ఏది తలుచుకుంటే అది అవుతూ ఉంటుంది అనమాట. సో కొంతమంది ధనం మీద ఆశతో ఉంటారంట. ధనం మీద ఆశతో ఉంటూ ఆ ధనం దగ్గర ఆ ధనం దాచిపెట్టిన చోట పాములాగానో ఎట్లా కూడా పుడుతూ ఉంటారంటే, ఎవరు ఆ ధనం ముట్టుకోకుండా ఉండటానికి ఆశతోటి అది కాపాడుకుంటూ, లేకపోతే ఆ ఇంట్లోనే కుక్కలాగా పుడుతూ ఉంటారన్నమాట. ఆ ఇంట్లో సంరక్షించుకుంటూ, ఆయన ఈ జన్మలో చేసిన సంపాదన ఎవరు ఎత్తుకుపోకుండా వచ్చే జన్మలో ఆ ఇంటికే కుక్కలాగా ఉంటూ, రాత్రంతా నిద్రపోకుండా ఆ కుటుంబాన్ని ఇంకా కాపాడుతూ, ఆ ధనం ఎవరు పోకుండా చూసుకోవడానికి ఇలా ఆఖరి నిమిషంలో ఏది తలుచుకుంటామో అది వస్తుంటుంది అనమాట. అది చాలా డేంజర్. సో అందుకని ఎవరన్నా మనం ఇనీషియల్ గా ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ జన్మ ఏంటో నాకు తెలియదండి అని అనుకుంటాం. కానీ కొత్త జ్ఞానం వచ్చాక నెక్స్ట్ జన్మను మనమే నిర్ణయించుకుంటున్నాం అని అర్థమవుతుంది. మన చేసే కర్మని బట్టి, ఆఖరి నిమిషంలో మనకు వచ్చే ఆలోచన బట్టి నెక్స్ట్ జన్మ అనుభవిస్తారన్నమాట. సో ఒక ఆయన అనేవాడు, ఆయన నా స్నేహితుడు అనమాట, బాగా రన్నింగ్ చేసేవాడు. సత్య, నాకు ఎప్పటికన్నా పరిగెడుతూనే చనిపోవాలని అనేవాడు. ఆయన 130 మ్యారథాన్స్ రన్ చేశాడు. ఒక్క మ్యారథాన్ అంటే 46 కిలోమీటర్లు, దాదాపు 130 మ్యారథాన్స్ రన్ చేశాడు. యూరోప్లో నాకు మంచి స్నేహితుడు ఆయన. ఆయన నాకు చనిపోతూ పరిగెడుతూనే ఈ శరీరం వదిలేయాలంది అన్నాడు ఆయన. వద్దండి, మీరు అట్టండి కోరుకోవద్దండి. వచ్చే జన్మలో ఏ కంగారు కిందనో దేనికో పుడతారు. ఎందుకంటే పరిగెడుతూ చనిపోవాలందంటే అటువంటి ఇంకా వచ్చే జన్మలో కూడా పరిగెట్టేది ఇస్తూ ఉంటాడు. అటువంటి నేచర్ ఉన్న శరీరం భగవంతుడు ఇస్తాడు. అలా ఆలోచించొద్దండి అన్నాడు అనమాట. సో మనిషి కృష్ణ సేవలోనే దివ్యంగా లగ్నమైతే అతని తరువాతి దేహము దివ్యమే అవుతుంది, కానీ భౌతికము కాదు. సో అట్లానే ఎవరైతే కృష్ణుడిని తలుచుకోవడానికే మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా కృష్ణుడు తగులుతాడు అనేది 8.6 ఎందుకు చెప్తున్నారంటే మన కోసమే చెప్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి నిమిషంలో ఇవాళ మన ఆలోచనలు మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? నాకు ఇలాంటి ఆలోచనే రావాలి, ఇలాంటి ఆలోచన రాకూడదు అని మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా? చేయలేం. నాకు నెక్స్ట్ 10 minutes మంచి ఆలోచనలే రావాలి అనుకుని కూర్చుంటే వస్తాయా? కోతి గురించి తలుచుకోవద్దు అంటే గుర్తొచ్చేది కోతే అంటారు శాస్త్రంలో. సో గురువు గారు చెప్పారంట, నెక్స్ట్ 10 నిమిషాలు కోతి గురించి మాత్రం తలుచుకోవద్దు అన్నాడట. అందరికీ కోతే గుర్తొచ్చిందంట, ఇంకా తప్ప ఏమీ లేకుండా. అసలు మనకి సడన్ గా కోతి గుర్తు రావాల్సిన అవసరం లేదు. మనకున్న పరిస్థితుల్లో మనమేం అడవుల్లో లేవు. అయినా సరే కోతి గురించి గుర్తు చేసుకోవద్దు అన్నారు కాబట్టి గురువు గారు మన మైండ్ ఏంటి అది పట్టుకో నెక్స్ట్ 10 నిమిషాలు ఎక్కడో 5 స్టార్ హోటల్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా కోతే గుర్తొచ్చిందంట నెక్స్ట్ 10 నిమిషాలు. సో అలా ఏది వద్దంటే అది వస్తూ ఉంటుంది. బట్ అది లైఫ్ అంతా ప్రయత్నం చేయాలి. అందుకనే ఎంటైర్ లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటారు. జీవితం అంతా మనం ప్రయత్నం చేసుకొని సన్మార్గంలో ఉండటానికి, మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి, భగవంతుడి గురించి ఆలోచించుకోవడానికి. మనం 7th చాప్టర్లో లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. వాటర్ తాగుతూ కూడా ఆహా
ఈ వాటర్ తృప్తినిచ్చేది ఆ భగవంతుడే అని అనుకోవచ్చు అన్నది. అట్లా స్టెప్ బై స్టెప్ అలా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆఖరి నిమిషంలో మన దగ్గర మంచినీళ్ళ గ్లాస్ చూసినా సరే కృష్ణుడే గుర్తొస్తాడు. ఇంట్లో ఫోటో ఉంటే కృష్ణుడే గుర్తొస్తాడు. ఇంట్లో పిల్లలకి ఆ దేవుడి పేరు పెట్టామంటే వాళ్ళని పిలుస్తూ ఆ దేవుడు అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా భగవంతుని గుర్తు చేయడానికే ఉండేట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఏంటి నేను ఎప్పుడు చావు గురించి మాట్లాడుతున్నాడని అనుకోవద్దు మీరు, అది ఉద్దేశం కాదు. బట్ ఎప్పటికన్నా సరే అది తప్పదు కాబట్టి మన లైఫ్ అన్నది అటువైపు ప్రయాణించుకోవాలని మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 7th చాప్టర్ 7th శ్లోక నేను చదువుతాను సార్. చదవండి అమ్మా. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్త సంశయం. రైట్. సో ఇక్కడ ఏం చెప్పారు అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధమును చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. అందుకని ఏం చెప్తున్నాడు, నన్ను తలుచుకుంటే నా దగ్గరికి వస్తావు, ఏం తలుచుకుంటే అది అవుతావు. అర్జున, నీకు అలాంటి టెన్షన్ లేకుండా నేను చెప్పేది ఏంటంటే నన్నే తలుచుకుంటూ నన్ను స్మరిస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ. ఆయన యుద్ధం చేయమన్నాడు. ఒకళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం, మన సాఫ్ట్వేర్ జాబ్ మనం చేసుకోమంటున్నాడు. మీ ఏ పని చేస్తుంటే అది చేసుకోండి. మీరు టీచర్గా ఉన్నారా, హౌస్ వైఫ్గా ఉన్నారా, ఏ పని చేసుకుంటున్నారా అది చేసుకుంటూ ఆ భగవంతుడిని తలుచుకుంటూ నీ కర్మలను నాకు సమర్పించి, అంటే నీ వర్క్ అంతా చేసి నిస్వార్థంగా ఉండి కృష్ణ నేను ఇది చేస్తున్నాను, ఏం చేసినా నీ కోసమే అన్నట్టుగా చేసుకుంటూ నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు నన్ను పొందగలుగుతావు. ఇలా కనుక ఫాలో అవ్వగలిగితే నువ్వు నీ లైఫ్ అంతా ప్రయత్నం చేసుకుంటే నీకు 8.6 అప్లికబుల్ కాదు, నీకు 8.5 అప్లికబుల్ అని చెప్తున్నాడు కృష్ణుడు. 8.7లో క్లారిటీ ఇచ్చాడు మనలాంటి వాళ్ళ కోసం. సో మరి కృష్ణ నువ్వు లైఫ్ నాకు ఎలా గుర్తొస్తావు, ఆఖరి నిమిషంలో నువ్వు నాకు ఎలా గుర్తొస్తావు కృష్ణ అని అంటే 8.7 చూడయా అని చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ ప్రభుజీ చెప్పండి. మనోబుద్ధులు అంటే ఇక్కడ ఏమర్థం వస్తుంది ప్రభుజీ? మనస్సు బుద్ధి. ఓకే, రెండు. మనస్సు బుద్ధి, మనోవాక్కాయ కర్మలు అంటారు. మనోబుద్ధి అంటే మనస్సు బుద్ధి అనమాట. మనస్సు ఆయనకే సమర్పించి బుద్ధి ఆయనకే సమర్పించి. బుద్ధి సమర్పిస్తాం అంటే ఏంటంటే మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇవాళ మన మనస్సు అంటే మన ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మనస్సు కంట్రోల్ చేస్తుందా, బుద్ధి కంట్రోల్ చేస్తుందా? మనం మాట్లాడుకున్నాం. మనం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏంటంటే ఎక్కువ మన మనస్సు కంట్రోల్ చేస్తూ మన పరిగెట్టిస్తూ ఉంటుంది. అంటే మనస్సుకి విచక్షణ లేదు. అది కావాలి అంటే అది కావాలి, ఒక చంటి పిల్లలాగా. కోరిక కావాలంటే కావాల్సిందే, ఆ కోరిక పీకుతూ ఉంటుంది. బుద్ధి ఏంటంటే ఇది నీ కరెక్టు, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది ఇప్పుడు వద్దు, ఇది ఇప్పుడు కాదు, నీకు ఇది అర్హత ఉందా లేదా, నీకు ఇది భావం ఉందా లేదా, నీకు ఇది అవసరం లేదేమో, నీకు ఇది ఇస్తే మంచిది కాదేమో, ఇదంతా బుద్ధి. ప్రస్తుతం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనసు డామినెంట్ స్టేజ్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే బాగా హరినామ సంకీర్తన ఎక్కువ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం బుద్ధిని తీసుకెళ్ళి కంట్రోల్ సీట్లో పెడతాం. అప్పుడు వరకు మనసే కంట్రోల్లో ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ 8. సో ఇప్పుడు నన్నే తలుచుకోమని చెప్పాడు కదా, దానికి ఫర్దర్గా క్లారిఫికేషన్స్ ఇస్తున్నాడు. 8 నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు? రాజేశ్వరరావు గారు చదువుతారా? చదువుతుంది. అభ్యాస యోగి యుక్తేన చేతసా నాన్యగా మిన పరం పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. సో మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి ఎలాగోలా ఏం పని చేస్తున్నా సరే ఆయనకి కనెక్టెడ్గా ఉంటూ. సో మనం అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏ స్టేజ్కి తీసుకెళ్ళమన్నాడంటే హూ ఆర్ యూ అని అడిగిన రోజు నేను కృష్ణ భక్తుడిని అన్న ఆన్సర్ ఫస్ట్ రావాలి. హూ ఆర్ యూ, నేను కృష్ణ భక్తుడిని లేదా నేను కృష్ణ సేవకుడిని అన్న మాట, లేదా కృష్ణ సేవకురాలిని అన్న మాట ఫస్ట్ రావాలి. అది వచ్చే వరకు
మనకి ఇప్పుడు ప్రస్తుతం హూ ఆర్ యూ అంటే రకరకాల గుర్తొస్తుంది. ఐ వర్క్ ఫర్ దిస్ కంపెనీ, ఐఎమ్ దిస్, ఐఎమ్ సో అండ్ సో, నేను ఈ కులంలో పుట్టాను, నాది ఫలానా ఇదండి, మా తాతగారు ఇలాగండి, ఇవన్నీ గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అంతేగాని ఫస్ట్ నేను కృష్ణ భక్తుడండి, నేను కృష్ణ సేవకుండండి, కృష్ణుని అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నానండి అని మన నోట్లోంచి రాదు. అది వచ్చిన రోజు మనం ఆ స్టేజ్కి వెళ్ళగలిగినట్టు అనమాట. సో ఆ సహజ స్థితికి వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. ఒక్కోసారి సమాజ దృష్టిలో మనం అలా మాట్లాడకపోవచ్చు, కానీ మన మనస్సులో అట్లీస్ట్ మనకు అలా ఉండాలన్నమాట. అలా ప్రయత్నం చేయాలి. నేను చాలాసార్లు ఇవన్నీ చెప్తున్నానంటే నేను ఆ స్టేజ్కి వెళ్ళాను అనుకోవద్దు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, పడిపోతూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నం చేస్తూ అలా ఉండాలి అని తెలుసుకుంటూ మీతో పాటు నాకు నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. రైట్. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కృష్ణ స్మరణ జాగృతం అవుతుంది. 2వ లైన్, బ్యూటిఫుల్ లైన్. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వలన కృష్ణ స్మరణ జాగృతం అయిపోతుంది. మర్చిపోయిన భగవంతుడికి మనకున్న ఫర్గాటెన్ రిలేషన్షిప్ అన్నదాన్ని మళ్ళీ తిరిగి ఆయన ఆ కృష్ణనామ స్మరణ ద్వారా మళ్ళీ మనకి గుర్తు చేస్తాడనమాట. మనం భగవంతుడితో మనకున్న రిలేషన్ని మర్చిపోబట్టే మళ్ళీ జన్మ తీసుకున్నాం. అంతే కదండి. భగవంతుడితో మనకున్న రిలేషన్ డీప్గా గుర్తుంటే మనం జన్మ తీసుకోం. డీప్గా గుర్తుంటే ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటాం. ఆయన్నే తలుచుకుంటే జీవితాంతం ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా ఆయనే గుర్తొస్తాడు. ఆఖరి నిమిషంలో ఆయనే గుర్తొచ్చాడంటే ఇంకా అయిపోయింది. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రానికి, సైకిల్కి తాళం వేసేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే. సో కానీ మనం ప్రస్తుతం ఏంటంటే అందుకనే హరే కృష్ణ మహామంత్రం చేయటం వలన ఆయనకి మనకున్న రిలేషన్, ఎలా అయితే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందో ఆ కరెంట్ పాస్ అయినట్టు మనకి భగవంతుడికి ఉన్న కనెక్షన్ ఆ నామస్మరణ ద్వారా ఆ కనెక్షన్ గట్టిపడుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ విక్రమ్ ప్రభు చదువుతారా శ్లోకం? ప్రయత్నం చేస్తారా? 9. కవిం పురాణమను శాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇక్కడ భగవంతుడి గురించి డీప్ గా చెప్పారండి. సో యాక్చువల్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూస్తే కవిం సర్వము తెలిసినవాడు, పురాణం అంటే అతి ప్రాచీనమైన వాడు, అనుశాసితారం నియామకుడు అంటే ఆయన యజమాని, అణు పరమాణువు కంటే అణియాంశం సూక్ష్మమైనవాడు, అణువు కన్నా సూక్ష్మమైన వాడు పరమాణువు, అనుస్మరేత్ సర్వదా స్మరించాలి, యహ్ ఎవడైతే సర్వస్య సమస్తానికి దాతారం పోషకుడో, అచింత్య ఊహకు అందనివాడో, రూపం ఎవ్వని రూపం, ఆదిత్యవర్ణం సూర్యునిలాగా తేజోవంతముగా ఉన్నదో, తమత అంధకారానికి పరస్తాత్ అతీతుడు. సో ఒక్కోసారి భగవంతుడిని వర్ణిస్తానికి ఏమీ లేక ఆయన కన్నా చిన్నవి తీసుకొని ఆయన్ని పోలుస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనం మామూలుగా ఎవరన్నా చాలా బాగున్నారు అనుకోండి, ఆహా చందమామ అంత అన్నం ఉంది, గులాబీ లాగా ఉన్నారు, అట్లా ఏదో పోలుస్తాం కదా, మామూలుగా భౌతికమైన దాంతో పోలుస్తూ ఉంటాం. భగవంతుడిని పోలుస్తానికి ఒక్కోసారి ఆయనకి మించి పోలిక ఇంకేమి లేక ఆయనకన్నా తక్కువ వాటితో ఆయన పోలుస్తూ ఉంటాం. ఇంకంతకు మించి లేక ఆదిత్యవర్ణం వస్తే సూర్యుడి వంటి తేజస్సుతో ఉన్నాడు అంటాడు. సూర్యుడికి తేజస్సు ఎవరిచ్చారండి? సూర్యుడికి తేజస్సు ఇచ్చిందే కృష్ణ భగవానుడు ఇచ్చాడు. కానీ కృష్ణుడిని ఆయనకన్నా పైన, ఆయనకన్నా అధికం ఏం లేదు కదా, పోలుస్తానికి ఏమీ లేక మనకి ఆయనకన్నా కింద ఉన్నట్టు, కమల పువ్వు లాంటి అందం ఉన్నది అని, తమ ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి మామూలుగా ప్రకృతిలో మనకు కనపడేవే ఆయన పోలుస్తూ ఉంటాయి. ఇది భగవంతుడి గురించి. సో కింద భాష్యంలో చూస్తే భగవానుని స్మరించే పద్ధతి ఈ శ్లోకంలో పేర్కొనబడింది. ప్రధానమైన విషయాలు ఏంటంటే అతడు నిరాకారుడు లేదా శూన్యము కాదు. ఏదో నిరాకారాన్ని లేదా శూన్యవాదాన్ని ఎవరూ ధ్యానించలేరు, అది అతి కష్టము. కానీ శ్రీకృష్ణుని స్మరించే పద్ధతి చాలా సులభం. అదే ఇక్కడ యథార్థముగా చెప్పబడింది. మొట్టమొదట భగవంతుడు పురుషుడు, రూపసహితుడు. మనము రాముణ్ణి కృష్ణుణ్ణి రూపసహితునుగానే తలుస్తాము. రాముడిని తలిచినా కృష్ణుడిని తలిచినా అతను ఏ విధంగా ఉంటాడో భగవద్గీత ఈ శ్లోకంలో వర్ణించబడింది. భగవంతుడు కవి అంటే అతడు గతము, ప్రస్తుతము, భవిష్యత్తు తెలుసు, అన్ని తెలుసు ఆయనకి, అందుకని ఆయన కవి. ఆయన పురుషుడు అంటున్నారు. తర్వాత అలా భగవంతుడు అతడు సర్వము తెలిసినవాడు.
సమస్తానికి మూలమైన కారణం కాబట్టి అతడు అతి ప్రాచీన వ్యక్తి. ఏమంటే ఇప్పుడు మీ పలానా మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్తారు, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి చెప్తారు, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి చెప్తారు. మాక్సిమం కొంతమంది 5 జనరేషన్ల వరకు వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే ఏమోనండి తెలియదండి అంటారు. కానీ కోట్ల నాన్నగారులకి నాన్నగారు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అంటే అన్నిటికీ మూలం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. సృష్టికి మూలం ఆయనే, జగత్తుకి మూలం ఆయనే, బ్రహ్మను సృష్టించింది కూడా ఆయనే. సో అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి అతి ప్రాచీనుడు. ఆయనకి మించిన ఇంక ఓల్డెస్ట్ లేదు. అలానే కృష్ణుడు ముసలి చర్మంతో తగిలితే పడిపోయేంత ముసలివాడులాగా కర్రతోటి ఇట్లిట్లిట్లెట్ ఊగి పడిపోతుంటాడా? బ్రహ్మ సంహితలో ఏముంది? నిత్యయవ్వనంచ. ఎంత ప్రాచీనమైన వాడు అంటే అత్యంత కుసుమ కోమల రూపంతో అందంగా ఉంటాడు. అతి ప్రాచీన వ్యక్తి. తర్వాత అతడు సమస్త విశ్వానికి పరమనియాకుడు. అన్ని విశ్వాన్ని సృష్టించి, ఈ విశ్వానికి ఇన్ఛార్జ్ ఎవరు? దేవతలను సృష్టించి, ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు వెలుగివ్వు, నువ్వు వర్షాలు ఇవ్వు, నువ్వు ఈ పని చేయి, నువ్వు పాపకర్మాలన్నిటికీ నువ్వు శిక్షలు ఇవ్వని యమధర్మరాజుకి, వీళ్ళకి ఇది, గంధర్వులకి ఇది, అందరికీ అన్ని పోస్టులు ఇచ్చేది ఆయనే, నియామకుడు. అతడే మానవాళికి పోషకుడు, ఉపదేశకుడు. మనకి పోషకుడు ఎవరండి? మనకి భగవంతుడే ఫుడ్ ఇస్తుంది మనకి. ఈ భూమిలో సారాన్ని కలిగే శక్తినిచ్చింది కదా భగవంతుడే. కలియుగంలో అండి 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి 5,125 అయినాయి. కొన్నాళ్ళు పోయాక అసలు భూమిలో సారం అన్నదే ఉండదంట. కల్కి సినిమా చూసారా మీరు ఎవరన్నా ఈ మధ్య? కల్కి సినిమా చూసారు కదా. కల్కి సినిమాలో చూస్తే శ్రీమద్ భాగవతం భవిష్య పురాణం కనబడుతుంది. దాదాపు ఫ్యూచర్లో కల్కిలో చూసారా మీరు? ఆ సినిమాలో చూపిస్తాడు ఏమి పండవు, ఒక్క ఫ్రూట్ చూస్తేనే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఒక్క యాపిల్ చూస్తే ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే నేలలో ఏం పండవు. సో ఆ భూమిలో ఉన్న సారమైన శక్తి కూడా భగవంతుడు వెనక్కి తీసేసుకుంటాడంట. రాను ఒక మనిషిని ఇంకో మనిషి తినే పరిస్థితి వస్తుందంట కలియుగం చివరికి వచ్చేసరికి. ఏమీ లేక, తినటానికి ఏమీ లేక ఒకళ్ళనొకళ్ళు తినాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందంట. సో అందుకని అప్పుడు వరకు మనం ఉండకుండా ఈలోపే పెట్టి సర్దుకి వెళ్ళిపోవాలి. కానీ భగవంతుడు కర్మల ప్రకారం మళ్ళీ పుట్టాల్సిందే కదండి. ఏంటమ్మా? మనం చేసిన కర్మల్ని బట్టి మళ్ళీ మనకి జననం ఉంటది కదా మరి ప్రభుజీ. అదేంటమ్మా 1866లో కృష్ణుడు ఏమని చెప్పాడు? అంత బట్టి మనకి నాకు లేదు ప్రభుజీ. మనకెవరికి లేదమ్మా. ప్రయత్నం 1866లో ఏం చెప్పారండి? ఎవరన్నా చెప్తారా? 1866లో కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్. చెప్పండి, ఆ శ్లోకం మొత్తం చెప్పండి అవకాశం ఉంటే. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏంటి దాని మీనింగ్ చదవండి సుశీల్ గారు. అంటే నా దగ్గర మామూలు ఈ బుక్ ఉందండి. నా దగ్గర కొంచెం మీ ఇంటికి వచ్చి కూడా నేను ఈ పుస్తకం ఇవ్వాలి మీకు. రేపు బయలుదేరి రేపు గుంటూరు రావాలి. అటు నుంచి మీరు ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు? గుంటూరు అండి. గుంటూరే కదా. నేను రేపు పొద్దున గుంటూరు వచ్చి ఇద్దరిళ్లలో 2 పుస్తకాలు ఇచ్చి వెళ్ళాలి. మీ దగ్గర ఉన్నదే మీనింగ్ చదవండి, పర్లేదులేండి. సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడును సర్వధారుడును పరమేశ్వరుడు అయిన నన్నే శరణము జొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తి గావించదను, నీవు శోకింపకము. సో ఫైనల్ గా అమ్మ మీరు అడిగిన దాని క్వశ్చన్ 1866 ఆన్సర్. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మాం ఏకం, నన్ను మాత్రం, అన్ని వదిలిపెట్టి నన్ను మాత్రం శరణు జొచ్చితే నీకున్న అన్ని పాపాలని తీసుకెళ్ళి నా దగ్గరికి తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు కృష్ణుడు. అసలు ఆయన గ్యారంటీ ఇచ్చాడు, కానీ మనమే ఆగుతున్నాం. అంత గ్యారంటీ ఇచ్చినా మనమే ఆగుతున్నాం. ఎందుకంటే ఈ భగవద్గీత క్లాస్ 8 అవ్వగానే మనకి ప్రపంచంలో ఉన్న మిగతావన్నీ గుర్తొచ్చేస్తాయి. కృష్ణుడు మళ్ళీ నెక్స్ట్ సండే వరకు గుర్తురాడు, మాయలో పెడతాడు. సో మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత గురువు యొక్క దయ, ఖచ్చితంగా భగవంతుడి మార్గంలోకి వెళ్తానికి అవకాశం ఉంది. మా భగవంతుడంట దాన్ని ఏమంటారు,
శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక మేబీ 1000 ఎకరాల ఫారెస్ట్ కాలిపోవటానికి ఏం కారణం? ఒక్క అగ్గిపుల్ల చాలంట. 1000 ఎకరాల ఫారెస్ట్ దగ్ధం అయిపోవటానికి ఒక్క అగ్గిపుల్ల చాలంట. ఎక్కడో ఒక చిన్న నిప్పు వచ్చినట్టయితే మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫైర్ అని అట్లా చాలా చోట్ల వింటూ ఉంటాం. ఫారెస్ట్ ఫైర్ అని వింటూ ఉంటాం. దావాగ్ని అంటారు దాన్ని తెలుగులో. దావాగ్ని, బడబానన దావాగ్ని అంటారు అనమాట. సంసార ధావానలీలలోల ప్రణయ కారుణ్య గానాగానాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీచరణారవింద. ప్రతి టెంపుల్లో పొద్దున్నే జరిగే మంగళారతి అనమాట ఇది. సంసార ధావానలీలలోల. ఈ సంసారం అన్న ధావానల నుంచి నన్ను తీసుకెళ్ళగలిగింది ఆ గురుతత్వమే, దాని మీనింగ్ అనమాట. సో 1000 ఎకరాల ఫారెస్ట్ అయినా సరే ఒక్క మంటతోటి దగ్ధమైపోతుంది అనమాట. అలా భగవంతుని కనుక మనం అనన్యమైనటువంటి భక్తి మనం చేయగలిగితే అనేక కోట్ల జన్మరాశులు మోయలేనటువంటి పాపాలు ఉన్నా కూడా ఆ ఒక్క అగ్గిపుల్లు వేసినట్టు మొత్తం దగ్ధం అయిపోతుంది అనమాట. అందరికీ అవకాశం ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు భగవంతుడు. మనం కావాలి అనుకుంటే ఆయన అవకాశం ఇస్తాడు. కావాలి అనుకుని ప్రయత్నం చేద్దాం. రైట్, కంటిన్యూ. ఈ శ్లోకం డీటెయిల్గా ఎందుకు చదువుతున్నానంటే ప్రతి వర్డ్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. జీవుడు వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణం కలవాడు. మనం చదువుకున్నాం కదా, ఆత్మ సైజ్ ఎంత అంటే ఒక హెయిర్ యొక్క టిప్ చివర తీసి దాన్ని 100 భాగాలు చేసి అందులో ఒక చిన్నది తీసుకొని దాన్ని 100వ వంతు చేస్తే అంటే జుట్టు కొన యొక్క 10,000వ వంతులో అంత ఉంటుంది అనమాట. సో అది జీవి. ఆ జీవిలో కూడా భగవంతుడు ప్రవేశిస్తున్నాడంటే ఆయన ఇంకా ఎంత సూక్ష్మాతి సూక్ష్ముడు. సూక్ష్మమే అంటే ఇంత కనపడనంతది. ఆ సూక్ష్మంలో ఆయన వెళ్ళి కూర్చుంటున్నాడంటే సూక్ష్మాతి సూక్ష్ముడు. అందుకే అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన. అంటే ఏంటమ్మా? అచింత్యము అంటే ఏం ప్రభు? వస్తున్నా నెక్స్ట్. అంత సూక్ష్మమైన అన్నాడు, సమస్తాన్ని పోషిస్తున్నాడు. పెద్ద గ్రహాలన్నీ గాలిలో ఏ విధంగా తేలుతున్నాయో అని మనం తరచుగా ఆశ్చర్యపడుతుంటాం. ఈ ప్లానెట్స్ అన్ని గాల్లో ఎలా ఉన్నాయి? భగవంతుడు తన అచిత్య శక్తి ద్వారా ఈ పెద్ద గ్రహాలను, నక్షత్ర మండలాలను భరిస్తున్నాడని ఇక్కడ చెప్పబడింది. ఈ సందర్భంలో అచింత్య, ఊహాతీతం అనే పదము చాలా ప్రధానమైనది. అంటే ఏంటంటే మనం ఊహించలేం. ఇప్పుడు నేను కృష్ణుడి వయస్సు కొన్ని లక్షల 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 కోట్ల సంవత్సరాలు అంటే మనకి ఊహకు అందదు. తర్వాత ఈ ఎంటైర్ సృష్టి మొత్తం కృష్ణుడి గర్భంలో ఉంది. అంత చిన్ని కృష్ణుడు, ఇంత చిన్ని కృష్ణుడు నోరు తెరిస్తే అన్ని సర్వలోకాలు ఆయన నోట్లో ఉన్నాయి. యశోదాదేవి చూస్తున్నట్టు కూడా తనని తాను చూసుకుందట ఆ నోట్లో. ఆవిడ కృష్ణుడిని చూస్తున్నట్టు కూడా కృష్ణుడి నోట్లో చూసుకుందంట ఆవిడ. సో ఈ సమస్త లోకాలు ఆయన పొట్టలో ఉన్న ఆయన వ్యక్తి ఆ చిన్న బాలుడు, 4 ఏళ్ల బాలుడి లాగా తిరుగుతూ ఉంటే మనకు అర్థం అవుతుందా? అనేక విశ్వాలు ఈయన పొట్టలో ఉన్నాయంటే మనకు అర్థం అవుతుంది. అచింత్య అంటే అర్థం అన్నట్టు ఊహకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేము. మన మానవ పరిమితికి, మన లాజిక్కి అందదు. రైట్. సో అని అతీతమైనది మన ఆలోచన, ఎగ్జాక్ట్గా అదే మన ఆలోచన పరిధికి అతీతమైనటువంటిది అచింత్య అంటారన్నమాట. అందుకే ఇది అచింత్యమని చెప్పబడింది. ఈ విషయం మీద ఎవరు వాదించగలుగుతారు? భగవంతుడు ఈ భౌతిక జగత్తును వ్యాపించి ఉంటాడు, అయినా దీనికి అతీతంగా కూడా ఉంటాడు. ఈ మొత్తం జగత్తంతా ఆయన ఉన్నాడు, ఈ జగత్తు ఆయనలో ఉంది. ఎలా అర్థం చేసుకుంటాం? ఈ జగత్తంతా ఆయన ప్రతి ప్లేస్లో ఉన్నాడు, ప్లస్ ఈ జగత్తులో ఆయన లేడు, జగత్తు బయటలోనే ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే మన హ్యూమన్ కన్సెప్షన్కి అర్థం కావడానికి కష్టంగా ఉంటుంది అనమాట. అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని ప్లేస్లో ఉన్నాడు, మళ్ళీ జగత్తు ఆయనలో ఉంది, ఆయన జగత్తు బయట ఉన్నాడు. మాయ సృష్టించింది ఆయన ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, మాయకు అతీతుడు. ఈ భూమి మీద ఎవరన్నా పుడితే మాయకి అతీతం కాదు. మనం అందరం మాయ అనుభవించాల్సిందే, మాయలో ఉండాల్సిందే. జన్మ మృత్యు జర వ్యాధి తీసుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇక్కడికి వస్తాడు, ఆయనకి ఏమి అంటావు? అర్థమైందా? ఇవి అచింత్యం, అర్థం కాదనమాట. హ్యూమన్ కాన్సెప్షన్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది.
మన వాదము తర్కము తాత్విక కల్పన చేరలేనిది, ఊహాతీతమైనది అర్థం. అందుకే బుద్ధిమంతులు అవసరమైన వాదము కల్పన విడిచిపెట్టి వేదాలు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రాలలో చెప్పబడిన దాన్ని స్వీకరించి అవి ఏర్పరిచిన నియమాలను అనుసరించాలి. ఇది మనిషి అవగాహన వైపు నడిపిస్తుంది. తండ్రి ఎవరు ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ చేయగల అమ్మని అడిగితే చాలు. అమ్మ చెప్తే ఇదిగో మీ నాన్నగారు, అయిపోయింది. ఇంకా యాక్సెప్టెన్స్, ఇదిగో నాన్న అన్నాడు, ఎత్తుకోమంటాం, అయిపోయింది. ఇంకా డిస్కషన్ లేదు. ఈయన మా నాన్న కరెక్టేనా, DNA టెస్ట్ చూద్దామా, క్రోమోజోమ్స్ మ్యాచ్ అయినాయా, సైంటిఫిక్ ల్యాబ్స్ పంపిద్దామా, ఈ ల్యాబ్ రిజల్ట్స్ తప్పు ఉంది కాబట్టి ఆ ల్యాబ్కి పంపించి రెండిట్లో కంపేర్ చేసి ఏది బెస్ట్ చేద్దాం, ఏమీ లేదు. అమ్మ చెప్పింది, ఇదిగో అమ్మ నాన్న, అంతే. అట్లాగే భగవంతుడు నాకు కనపట్లేదు, ఆయన మాట వినపట్లేదు, నేను పెట్టిన ఆయన ప్రసాదం తినట్లేదు, నేను పొద్దున్న పెట్టిన జాంపండు ఇంకా అక్కడే ఉంది, సో కృష్ణుడు ఉన్నట్ట లేనట్ట, మన మైండ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటే అవన్నీ పక్కన పెట్టండి. ఋషులు చూశారు, భక్తులు చూశారు. ఎక్కడో ఎందుకు ఈ మధ్య కొన్ని వందల సంవత్సరాల క్రితం భక్త తుకారాం మహారాష్ట్రలో అందరూ చూస్తుండగా గరుడ వాహనం ఎక్కి వైకుంఠం వెళ్ళాడు. ఎప్పుడండి? ఈ మధ్య ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం కాదు, వందల సంవత్సరాల క్రితం ఆయన కళ్ళ ముందు ఊరి జనాల మధ్యలో గరుడ వాహనం వచ్చి ఆయన వైకుంఠం తీసుకెళ్ళింది. అటువంటి భక్తులు తిరిగిన ప్లేస్. సో ఈ డౌట్లని మనం పెట్టుకోకుండా గురువులు పెద్దలు చెప్పింది విని, భగవద్గీత చెప్పిన విని నమ్మి మనం ముందుకెళ్తే చాలు. లేకపోతే ఈ లైఫ్ సరిపోదండి ప్రూవ్ చేయడానికి. జన్మలు సరిపో. భగవంతుడు నిజంగా ఉన్నాడా లేదా ప్రూవ్ చేయడానికి జన్మలు ఎన్ని ల్యాబ్ టెస్టులు చేస్తాం మనం? మన బ్రెయిన్ అంతగా దాటి ఉండదు. సో ఈ శ్లోకం నేను డీటెయిల్డ్గా ఎందుకు చదివానంటే ప్రతి వర్డ్ అర్థం కావడం. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాం అనుస్మరణేత్య సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమహం పరస్థా. నెక్స్ట్ 10th శ్లోకం. ఇవాళ 14 కూడా కంప్లీట్ చేసాను లేవండి. 10th శ్లోకం. నెక్స్ట్ ఎవరన్నా చదువుతారా? మళ్ళీ శిరీష్ గారి దగ్గర స్టార్ట్ చేద్దామా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మా. ప్రయాణ కాలే మనసా భక్త్యా యుక్తో యోగ బలైన చైవ భృగోర్ మధ్యే ప్రాణమావేత్య సమ్యక్ సతం పరం ఉపైతి. వెరీ గుడ్. మరణ సమయంలో ప్రాణవాయును కనుబొమ్మల మధ్యలో నిలిపి దారి తప్పని మనస్సుతో యోగ బలముచే పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవుణ్ణి పొందుతాడు. ఇది యోగుల గురించి చెప్తున్నారు అనమాట. యోగులు ఎలా చేస్తారు? వాళ్ళు ఒక రకంగా ఇలా కూర్చొని కనుబొమ్మల మధ్యలో ప్రాణచక్రాన్ని నిలబెట్టి ఫైనల్గా శరీరం వదిలేసే టైంలో వాళ్ళు కొన్ని యోగ భంగిమల్లో వాళ్ళు శరీరాన్ని వదిలేస్తారన్నమాట. అట్లా చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికే వచ్చి పొందుతారని చెప్తున్నారు అనమాట. షట్చక్ర సాధనాన్ని విన్నారు ఎప్పుడన్నా? కుండలిని సాధన, షట్చక్ర సాధన అని వినుంటారు. షట్చక్రాలు ఉన్నాయి కదా, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, ఈ కుండలిని శక్తి వచ్చి చక్రాల ద్వారా వెళ్తున్నాను యోగ మార్గంలో ఫాలో అవుతుంటారు. భక్తులు అదేం పట్టించుకోరు. మా కుండలినితో సంబంధం లేదు, మాకు షట్చక్రాలతో సంబంధం లేదు, కేవలం మాకు కావాల్సింది ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మాకు కావాల్సింది ఎంతసేపు నామ సంకీర్తనం అంతే. భక్తులకి కృష్ణుడు చెప్పింది ఏంటంటే నువ్వు ఏ షట్చక్ర సాధనాలు చేయక్కలేదు, ఏ గురువు కింద తలకిందులుగా తపస్సు చేయక్కలేదు, బావిలో నీళ్ళల్లో ఇక్కడ వరకు నీళ్ళ మధ్యలో మునిగి, ఈ చెరువులో నీళ్ళ మధ్యలో ఇక్కడ వరకు ఉండి సాధన చేయక్కలేదు, ఇంట్లో ఉండి అన్నిట్ల మధ్యలో నన్ను తలుచుకుంటున్నా చాలు అని చెప్పి మనకు భగవంతుడు ఒక మంచి రూట్ ఎస్టాబ్లిష్ చేశాడు. నెక్స్ట్ 11th శిరీష్ గారు చదవండి అమ్మా. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. రైట్. వేదాలలో పండితులు ఓంకారమును పలికేవారు. సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మములో ప్రవేశిస్తారు. అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు. అతన్ని మోక్షము చేకూర్చే ఈ పద్ధతిని నేను ఇప్పుడు నీకు సంగ్రహంగా వివరిస్తాను. అంటే యోగ మార్గంలో ఆ ఋషులు వాళ్ళు ఏం చేస్తుంటారో ఆ పద్ధతి నీకు చెప్తానని అంటున్నారు. నెక్స్ట్ 12 రమాదేవి మాతాజీ. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ
మూర్ధ్నాదాయాత్మన ప్రాణ మాస్థితో యోగ ధారణం. సమస్త ఇంద్రియ భోగ కార్యముల నుండి విడిపడటమే యోగ స్థితి. ఇంద్రియాలకన్నిటికీ దూరంగా ఉండటమే యోగ స్థితి. అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనస్సును హృదయంలోనూ ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపే మనిషి యోగములో స్థితుడవుతాడు. యోగ మార్గంలో ఉండే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? ఇంద్రియ భోగ కార్యాల నుండి విడిపడటం అంటే ఏ ఇంద్రియ కార్యాలు చేయకుండా, ఏ ప్రాపంచికవన్నీ చేయకుండా అన్ని కట్టడి చేసి మనస్సుని హృదయంలోకి తీసుకొచ్చి అన్ని కంట్రోల్లో పెట్టి ప్రాణవాయువుని శీర్షార్కము అంటే ఇక్కడ మీద ప్రాణవాయువుని తీసుకొచ్చి ఈ ప్లేస్లో కళ్ళ మధ్య బురు మధ్య దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలా యోగ స్థితిలో కూర్చుంటారు అన్నమాట. మనం చదువుకున్నాం యమ నియమ ఆహార ప్రత్యాహార ధారణ అవన్నీ ధ్యాన సమాధి స్థితి మనది దాన్ని ఏమంటారు ఆ 8 ప్రాసెస్లు అష్టాంగ యోగ, ఆ 8 స్టెప్స్ ఆఫ్ అష్టాంగ గురించి మనం చదువుకున్నాం. ఇది దాని గురించి చెప్తా ఉన్నారు. ఇది మనకు అవుట్ ఆఫ్ సిలబస్. మనం అంతా భక్తి మార్గంలో ఉంటున్నాం ప్రస్తుతం. ఇది అవుట్ ఆఫ్ సిలబస్. కృష్ణుడు చెప్పాడు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, నెక్స్ట్. కాంక్షర బ్రహ్మ వ్యాహారన్ మమరన్ స్మరన్ యః ప్రయాతి తజస్ దేహం సయాతి పరమం గతిం. ఎస్, ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తరువాత మనిషి దేవదేవుడనను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలను చేరుకుంటాడు. సో ఓంకారాన్ని జపిస్తూ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేస్తూ మనస్సుని నిగ్రహించి కోరికల్ని నిగ్రహించి ఆ తపోదీక్షలో కూర్చొని ఓంకారం చేస్తూ ఆయన్నే తలుచుకుంటూ ఫైనల్గా శరీరం వదిలేస్తే నా లోకాలను చేరుకుంటారంటున్నాడు. ఆ పద్ధతిలో చెప్పారు. కానీ కలియుగంలో చాలా ఈజీ పద్ధతి ఏంటంటే అవి ఏమి చేయక్కల హరే కృష్ణ మార్గం నమస్కారం ఆ మంత్రం చేసుకుంటే కలియుగంలో ఆ యోగ మార్గంలో చేసుకున్న దానికి సమానమైనటువంటి స్థితి భగవంతుడు మనకి కల్పిస్తున్నాడు. 14 సతతం అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. రైట్. ఓ పృథుకుమార, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించే వానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. అలా ఎవరైతే నిత్యము అలా చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను లభిస్తాను. అంటే నా అంతటి నేనే ఆయన వెళ్ళి సరెండర్ అవుతాడు కృష్ణుడు. కృష్ణుడే ఆయన. కృష్ణుడు భక్తులకంట స్వామి నాకు అది కావాలి ఇది కావాలి తీసుకో, మోక్షం కావాలి తీసుకో, భక్తి కావాలి ఇవ్వనయ్యా అంటాడంట. ఎందుకంటే భక్తి ఇస్తే కృష్ణుడే భక్తులకి సరెండర్ అయిపోవాలన్నమాట. అందుకని ఏది అడిగినా తీసుకెళ్ళిపోమంటాడు. కానీ భక్తి ఇవ్వమంటే మాత్రం లాస్ట్ ఇస్తాడంట. చాలా టెస్ట్ చేసి కానీ ఇవ్వడంట. ఎందుకంటే భక్తులకి ఆయన సరెండర్ అయిపోవాలి. ఏం చేశాడు అర్జునుడికి ఆ రథం ఎవరు తోలారండి? సాక్షాత్తు అఖిల లోక నాయకుడు సర్వకారణ కారణమైన కృష్ణుడు ఒక రౌతులాగా. ఆ కృష్ణుడికి అవసరం అండి? ఆయన ఇలా అనుకుంటే ఆయన ఇలా అని కూడా అనకల, చిటికి కూడా ఏకలేదేమో. చిటికేసేంత టైం కూడా అవసరం లేదేమో. యుద్ధం ముగించేయచ్చు ఒక్క సెకండ్లో. ఆయన తలుచుకుంటే అక్షౌహిణుల సైన్యం ఒక్క నిమిషంలో వెళ్ళిపోతారు. అయినా సరే బాధ్యతగా తన భక్తుడికి ఆయనే సేవ చేయాలనుకొని ఆయనే రౌతులాగా తిరిగి సాయంకాలం అయ్యాక అందరూ అలసిపోయేది వెళ్ళి రూమ్లోకి వెళ్ళి యుద్ధ సమయం అయిపోయి వెళ్ళి పడుకుంటే ఆయన ఆ గుర్రాలకి నీళ్లు పెట్టి దాణా వేసి గుర్రాలకి రెస్ట్ ఇచ్చి అప్పుడు వెళ్ళి ఆయన పడుకునేవాడంట కృష్ణుడు. అవసరం ఆయన ఎందుకు చేశారండి అట్లా? ద్రౌపది పిలిస్తే ఎవరు వచ్చారండి? కృష్ణుడు వచ్చాడు. గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి.
ఆ గోవింద దామోదర మాధవ అని ద్రౌపది పాడితే ఎవరు పరిగెట్టుకొచ్చారండి ముల్లోకాల నుంచి? అన్ని శబదాలు చేసిన వాళ్ళ హస్బెండ్స్ ఏం చేసే పక్కన కూర్చున్నారు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూర్చున్నారు. భీష్ముడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు, ఫైనల్ గా ఎవరు వచ్చి రక్షించాడు? సో గజేంద్ర మోక్షంలో ఎవరైతే ఈ అఖిల చరాచర సృష్టికి కారణం అనగానే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. బయలుదేరుతున్న ఇంద్రుడు అందరూ కూడా అహోహో నా గురించి కాదా అని సైలెంట్ అయిపోయి పక్కన కూర్చున్నారు. మీరు ఆ భాగవతంలో శ్లోకం ఉంటుంది కదా పోతన గారి పద్యంలో, అలవైకుంఠపురంబులో ఆమూల ఎవరిచే జనించి జగమెవ్వని అందు లీనుడే ఆ పరమాత్మని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు ఇంకా మిగతా దేవతలందరూ ఆగిపోతారు. అంతే. నన్ను కాదు పిలిచింది హేమలత గారు ఆవిడే పలుకుతారు కదా. హేమలత గారిని పిలిస్తే శిరీష్ గారు పలకరు కదా. హేమలత గారు 10 సార్లు పిలుస్తూ శిరీష్ గారు వైపు చూస్తే ఆవిడ ఎప్పటికీ పలకరు. ఎందుకంటే ఆవిడ కాదు, ఆవిడకి సంబంధం లేదు. హేమలత గారిని పిలుస్తున్నంత సేపు ఆ మాతాజీ పలకరు. అట్లానే ఎవరైతే అని అనగానే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఆ యమునా నగరిలో ఆమూల సౌదంబులో అక్కడి నుంచి అలవైకుంఠపురంలో ఆమూల సౌదంలో అవన్నీ బ్యూటిఫుల్ తీసుకొచ్చి వాళ్ళు సినిమా పేర్లు పెట్టేశారు అనుకోండి, అది వేరే విషయం. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ఆ భగవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చి లక్ష్మీదేవి అడ్డొస్తున్నా సరే పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారండి అన్న కూడా చెప్పకుండా పరిగెట్టుకుంటూ వచ్చేసాడంట ఆయన గజేంద్రుడిని రక్షిస్తానికి. సో అలా ఎవరైతే ఆ స్వామిని భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన చూసుకుంటారు, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆయన చూసుకోకపోవచ్చు. అదేంటి కృష్ణ, నేను అరగంట ముందే వెళ్ళాను అయినా సరే సినిమా టికెట్లు అయిపోయినాయి కృష్ణ, నేను ఈ భక్తుడినే కదా, నాకు ఈ సినిమా టికెట్ ఇవ్వలేదా కృష్ణ, గంట ముందు వెళ్ళినా కూడా నాకు టికెట్ రాలేదు కృష్ణ అంటే, మరి కృష్ణుడిని సినిమా టికెట్లు ఇచ్చేవాళ్ళగా మనం చూస్తే పాప ఆయన ఏం చేయలేడు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. మనకేంటంటే మన మైండ్ అలా ఆలోచింపజేస్తుంది. నేను సినిమాకి వెళ్ళాక గంట ముందు వెళ్ళా అయినా టికెట్లు అయిపోయినాయి కృష్ణ, నేను రోజు నేను నామం చేస్తున్నా కదా, ఒక్క టికెట్ ఉంచలేవా నా కోసం. సో కృష్ణుడి పని అదే అండి, మనకు 2 సినిమా టికెట్లు ఇవ్వటానికి ఆయన మనకు అక్కడ ఉన్నది. కృష్ణ నేను నిన్నంతా తిరిగా, నాకు నచ్చిన శారీ దొరకలేదు కృష్ణ, అది మాత్రం ఐ థింక్ కృష్ణుడు అది మాత్రం ఇవ్వలేడు అనుకుంటా, ఏదన్నా ఇవ్వగలడు కానీ అది మాత్రం ఇవ్వలేడు అనుకుంటా. సో ఆ 14వ శ్లోకంలో సెకండ్ పారాగ్రాఫ్ లో చూడండి, విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుడు వివిధ స్వీయ రూపాలలో ఏదో ఒక దాని భక్తియుత సేవలో నిరంతరము నెలకొంటి ఉంటాడు. శ్రీకృష్ణుడికి రాముడు, నృసింహుడు వంటి పలు ప్రధాన అవతారాలు ఉన్నాయి. భగవంతుని దివ్య రూపాల్లో దేని పట్లనైనా భక్తుడు ప్రియయుత సేవలో మనస్సును లగ్నము చేయవచ్చును. ఇతర యోగ సాధనలకు పీడించే కష్టాలు ఏవి కూడా అటువంటి భక్తునికి కలగవు. ఇప్పుడు ఆ కుండలిని యోగ సాధన కానీ షట్చక్ర సాధన కానీ ఇవన్నీ చాలా కష్టతరమైనది, అలాంటివేమీ లేదు. భక్తి యోగము చాలా సరళమైనది, నిర్మలమైనది, సులభంగా చేయగలిగినది. కేవలము హరే కృష్ణ కీర్తన ద్వారా మనిషి దానిని ప్రారంభించగలుగుతాడు. భగవంతుడు అందరి పట్ల కరుణామయుడే, కానీ ఇదివరకే వివరించినట్లు క్రమము తప్పకుండా నిరంతరము తనను సేవించే వారి పట్ల అతడు ప్రత్యేకమైన మగ్గు చూపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన తలుచుకుంటారో వాళ్ళ మీద స్పెషల్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటాడు. భగవానుడు అటువంటి భక్తులకు నానా రకాలుగా సహాయం చేస్తాడు. యం ఏ వైష ప్రణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణతే తను స్వాం అనే వేదాల్లో కఠోపనిషత్తులో చెప్పబడినట్లు సంపూర్ణ శరణాగతుడైన భగవత్ సేవలో నెలకొనేవాడు ఆ దేవదేవుని యథార్థంగా తెలుసుకుంటాడు. దదామి బుద్ధి యోగం తం అని భగవద్గీత 10:10 శ్లోకంలో ఉందన్నమాట. 10:10 ఆ 10:10 శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి భక్తునికి తగినైన బుద్ధిని ప్రసాదించి చివరకు అతడు ఆధ్యాత్మిక రాజ్యంలో తనను పొందగలిగేట్టు చేస్తాడనమాట. 10:10 దదామి బుద్ధి యోగం తేషాం సతత యుక్తానాం దదామి బుద్ధి యోగం తం యోమముపపాంతి తే. తేషాం సతత యుక్తానాం ప్రేమతో నన్ను సేవించేవాడికి, భజతాం ప్రీతిపూర్వకం నిరంతరం అంకితమైనటువంటి భావనతో నన్నే తలుచుకునే వారికి నన్ను ఎట్లా చేరుకోవాలో అట్టి అవగాహన నేనిస్తాను. అంటే ఎవరైతే నన్ను నిరంతరం తలుచుకుంటారో, నా మీద మనసు పెడతారో అటువంటి వారికి నన్ను ఎలా చేరుకోవాలో ఆ మార్గం నేనే చూపిస్తాను. అంటే నీ మనసులో అనర్థాలు నేనే తీసేస్తాను ఎప్పుడప్పుడు.
నీ కర్మ ముందుకు లాగాలా వెనక్కి లాగాలా మొత్తం తీసేయాలా నేను చూసుకుంటాను. నీకు గురువు ఎప్పుడు రావాలో ఆ గురువుని నేను ఇస్తాను. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తానికి ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలో అటువంటి పరిస్థితి నేను క్రియేట్ చేస్తాను. నేను అంటే ఇక్కడ భగవంతుడు ఏం చేయాలో అవన్నీ చేసి ఫైనల్గా దదామి బుద్ధి యోగం, నా దగ్గరికి ఎలా రావాలో వాళ్ళకి అటువంటి బుద్ధినిచ్చి అనన్యమైనటువంటి భక్తి అనే ఫెయిత్ కోల్పోనటువంటి పరిస్థితిలో ఆయన నిలబెట్టి ఫైనల్గా ఆయన దగ్గరికే తీసుకెళ్తాడు. సో ఈ 10:10 శ్లోకం విన్నాక మనకేమర్థం అవుద్దంటే మనంతట మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఆయన గేట్ ఓపెన్ చేస్తే కానీ మనం వెళ్ళలేం. ఆయన గేట్ ఓపెన్ చేయాలి, ఆ లోపలికి ఎలా వెళ్ళాలో ఆయనే చూపించాలి, ఆ మార్గంలో ఆయనే నడిపించాలి. ఫైనల్గా నువ్వు వచ్చేసావా అని ఆయనే అనాలి. మన చేతుల్లో లేదు. మనం ఏంటంటే ప్రయత్నం చేయటమే, బస్సు ఎక్కి కూర్చోవటమే. టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కి కూర్చోవాలి. గమ్యం చేర్చేసేది ఆ బస్సు డ్రైవరు. సో మన పని ఏంటంటే టికెట్ అంటే హరే కృష్ణ మహామంత్రం మాల, ఆ నామం అన్న టికెట్ కొనుక్కొని మనం బస్సు ఎక్కి కూర్చొని ప్రయాణం చేయటం అంటే మన జీవితంలో ప్రయాణం చేసుకుంటూ ఉంటాం. జస్ట్ ఆ టికెట్ మధ్యలో పారేయకూడదు. టికెట్ లేకపోతే సడన్గా ఇన్స్పెక్టర్ ఎప్పుడన్నా వచ్చి చెక్ చేసి టికెట్ లేకపోతే బస్సు దింపేస్తాడు. హరే కృష్ణ మహామంత్రం ఒక 4 రోజులు మర్చిపోయామంటే బస్సు దిగిపోతాం. బస్సు దింపేస్తారు. మన టికెట్ లేదు కదా, టికెట్ లేకపోతే ప్రయాణం చేయకూడదు కదా. బాగుందండి ఉపమానం. ఆ టికెట్ ఉన్నంతసేపు మనం బస్సులో ప్రయాణం, చేతిలో మాల ఉన్నంతసేపు బస్సులో కూర్చోబెడతారు. ఫైనల్ డెస్టినేషన్ వచ్చే వరకు చేతిలో మాల ఉంటుంది. సో ఫైనల్గా ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ ఫైనల్గా గురువు యొక్క దయ వలన ఆయన చేరుకోగలుగుతాం. విశుద్ధ భక్తుని ప్రత్యేకమైన యోగ్యత ఏమిటంటే అతడు క్రమము తప్పకుండా దేశకాలాలను పట్టించుకోకుండా నిరంతరము కృష్ణ స్మరములో ఉండాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే క్రమం తప్పకుండా దేశకాలాలను పట్టించుకోకుండా నిరంతరము కృష్ణ సంస్మరణలో ఉండాలి. దానిలో అవరోధాలే ఉండకూడదు. అతడు ఎక్కడైనా ఏ సమయంలోనైనా తన సేవను కొనసాగించవలసి ఉంటుంది. భక్తుడు బృందావనము లేదా భగవంతుని నివసించున్నట్టు ఏదో తీర్థక్షేత్రం ఉండాలని కొందరు అంటారు. కానీ విశుద్ధ భక్తుడు ఎక్కడైనా జీవిస్తూ తన భక్తియుత సేవ ద్వారా బృందావన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మీరెక్కడ ఉంటే అదే బృందావనం. ఇదే అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభుతో అన్నారంట. అంటే కృష్ణ భక్తులు ఎక్కడో బృందావనంలో ఉండాలని కాదంట, నీ ఇంట్లో ఉంటూ ప్రతినిత్యం తులసిని పూజిస్తూ ప్రతినిత్యం హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ భాగవతం చదువుకుంటూ భగవద్భక్తులతోటి స్నేహం చేసుకుంటూ ఇంటికి పిలిచి వాళ్ళతో హరినామ సంకీర్తనం చేస్తూ భగవంతుడికి నిత్యం ప్రసాదం పెడుతూ తింటూ అదే బృందావనం. చాలా బాగుంది ప్రభుజీ ఈ సెంటెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడుంటే అదే బృందావనం. ప్రత్యేకంగా టికెట్ కొనుక్కొని మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఢిల్లీలో ఫ్లైట్లో దిగి అక్కడి నుంచి 80 కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళి కారెక్కి వెళ్తేనే బృందావనం కాదు. ఎక్కడ కృష్ణనామం కొలుస్తూ ఉంటామో అక్కడ కూర్చుంటామో మీ ఇల్లే బృందావనం. ఆ భావనలో ఉండాలన్నమాట. బృందావనంలో వెళ్ళి కూడా ఇల్లు గురించి ఆలోచించవచ్చు, కానీ ఇంట్లో ఉండి బృందావనం గురించి ఆలోచిస్తూ ఇంకా గొప్ప. బృందావనం వెళ్ళి ఆయన వదిలేసి వచ్చాం, పిల్లలు ఏం చేస్తున్నారు, అదెలా ఉందో, పనమ్మాయి వచ్చిందో రాలేదో, ఈ సమస్యల గురించి ఆలోచించే బదులు ఇక్కడ ఉంటూ బృందావనం గురించి కృష్ణలీలల గురించి ఆలోచిస్తూ కృష్ణలీలలు తెలుసుకుంటూ ఆ భాగవతం చదువుకుంటూ తర్వాత ఏదో పని చేసుకుంటున్నప్పుడు కూడా పొద్దున్న చదివిన భాగవతంలో శ్లోకాలు గుర్తు చేసుకుంటూ ఆ లీలలు గుర్తు చేసుకుంటూ ఆ రోజు గడుపుతూ ఆనందంగా గడపటం. అందుకనే పరమ భక్తులు ఎంతో ఆనందంగా ఉంటారంట. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా చాలా ఆనందంగా ఉంటారంట. ఎందుకంటే కారణం ఏంటంటే భగవంతుడితో వాళ్ళకి ఒక రిలేషన్, అదే ఉత్తమమైన ఐశ్వర్యం. అన్ని ఐశ్వర్యాల్లో ఒక పెద్ద ఐశ్వర్యం ఏంటో తెలుసా అండి? భగవంతుడి మీద ఉన్న ప్రేమ. అది అర్థం కావటానికి కొన్ని జన్మలు పట్టేస్తుంది మనకి. కానీ అన్నిటికీ మించిన ఐశ్వర్యం ఏంటంటే భగవంతుడి మీద ఉన్న ప్రేమ. రైట్, హరే కృష్ణ. సో ఈ పారాగ్రాఫ్ మళ్ళీ చదువుతాం. విశుద్ధ భక్తుని ప్రత్యేకమైన యోగ్యత ఏమిటంటే అతడు క్రమం తప్పకుండా దేశకాలాలను పట్టించుకోకుండా నిరంతరము కృష్ణ స్మరణలో ఉండాలి. దానిలో అవరోధాలే ఉండకూడదు. అతడు ఎక్కడైనా ఏ సమయంలోనైనా తన సేవను కొనసాగించవలసి ఉండాలి.
భక్తుడు బృందావనము లేదా భగవంతుడు నివసించినటువంటి ఏదో తీర్థక్షేత్రంలో ఉండాలని కొందరు అంటారు. కానీ విశుద్ధ భక్తుడు ఎక్కడైనా జీవిస్తూ తన భక్తియుత సేవ ద్వారా బృందావన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. హే ప్రభు, మీరెక్కడ ఉంటే అదే బృందావనం అని శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభుతో అన్నారన్నమాట. సతతం నిత్యశ అంటే ఎల్లప్పుడూ క్రమంగా లేదా ప్రతిరోజు అనే పదాలతో సూచించబడినట్టుగా విశుద్ధ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూనే అతనిని ధ్యానిస్తాడు. అటువంటి వానినే భగవంతుడు సులభంగా లభ్యమవుతాడు. అన్నిటికీ అతీతంగా గీత ఉపదేశించే పద్ధతి ఈ భక్తి యోగమే. భక్తి యోగులు 5 రకాలుగా ఉంటారు. శాంత భక్తుడు అంటే శాంతరసంలో భక్తి నెలకొన్నవాడు, లేదా దాస్య భక్తుడు అంటే భగవంతుడికి సేవగా ఆలోచించేవాడు. సాఖ్య భక్తుడు అంటే భగవంతుడిని మిత్రునిగా సేవ చేసేవాడు. వాత్సల్య భక్తుడు అంటే భగవంతుడికి తల్లిగా తండ్రిగా సేవ చేసేవాడు. లేదా మాధుర్య భక్తుడు అంటే భగవంతునికి ప్రియురాలిగా ప్రియుడిగా నెలకొన్నవాడు. ఈ మార్గాలలో దేనిలోనైనా విశుద్ధ భక్తుడు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నిరంతరము నెలకొని ఆ దేవదేవుని మరిచిపోలేడు. అందుకే అతనికి భగవంతుడు సులభంగా లభిస్తాడు. విశుద్ధ భక్తుడు ఒక్క క్షణమైనా భగవంతుడిని మరిచిపోడు. అదేవిధంగా భగవానుడు తన విశుద్ధ భక్తుడిని కూడా ఒక్క క్షణమైనా మర్చిపోడు అనమాట. ఈ బంధం ఎటువంటిదంటే నువ్వు ఆయన్ని మర్చిపో, ఆయన నిన్ను మర్చిపో. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. 1 సెంటెన్స్. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర కీర్తనతో కూడిన కృష్ణ భక్తి భావన పద్ధతి ఇచ్చే యొక్క గొప్ప వరదానము. ఈ మంత్రం ఇటువంటి వరాన్ని ఇస్తుందంట మనకి. భగవంతుడితో అంత డీప్ కనెక్షన్ ఇవ్వగలిగే శక్తి ఆ మంత్రానికి ఉన్నదంట. రైట్, 8 o'clock అయింది కాబట్టి స్టాప్ చేద్దాం. మనం అనుకున్నట్టుగా 14 వరకు వచ్చాం. శిరీష్ గారు చెప్పారు 14 దాటనివ్వట్లేదు, 15లోకి వెళ్ళనివ్వట్లేదు. ఏందైపోయింది? హరే కృష్ణ. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఇవాళ మనం మాట్లాడుకున్న దానిలో? చాలా ముఖ్యమైన శ్లోకాలు 8.5. ఆఖరి నిమిషంలో ఆయన తలుచుకుంటే మళ్ళీ జన్మ లేదు. 8.6 ఏం తలుచుకుంటే అదే అవుతుంది. కృష్ణ ఎలాగా? 8.7 మా మనుస్మర, నన్నే తలుచుకుంటూ ఉండు నెమ్మదిగా. కృష్ణుడు యొక్క ఇవన్నీ తెలుసుకున్నాం. తర్వాత కృష్ణుడి గురించి అదేంటి 9th శ్లోకం చాలా తర్వాత 9th శ్లోక కవిం పురాణ మనుశాసితం. కృష్ణుడు యొక్క డీపర్ మీనింగ్. కవిం అంటే ఏంటి, పురాణం అంటే ఏంటి, అనంతం అంటే ఏంటి, ఆదిం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. తర్వాత 10వ శ్లోకంలో ప్రయాణకాలే, ఆఖరి నిమిషంలో ఎలా నిలబడాలి, ఇవన్నీ 10, 11, 12 ఇవన్నిటి కూడా తెలుసుకున్నాం. అనన్య చేత సతతం వ్యోమ స్మరతి నిత్య తస్యాహం సులభ పార్థ్య నిత్యయుక్తస్య యోగిన. క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. భక్తియుత సేవ ద్వారా నేను సులభంగా లభిస్తాను కృష్ణుడు చెప్తున్నాడు. ఇది 8.14 కూడా మనకు ఒకటి గుర్తు రావాలి. ఎప్పుడన్నా మన జీవితంలో మనకి నిరుత్సాహం వచ్చినప్పుడు ఈ శ్లోకం గుర్తు రావాలి. సులభంగా లభిస్తాడంట కృష్ణుడు. అంతేగాని ప్రభుజీ వాటికి నెల అయింది, నేను 16 మాలను మొదలెట్టి నాకు కృష్ణ సాక్షాత్కారం కనపడలేదేంటి, నేను ఇంకా అనుకున్నాను 16 మాలను మొదలెట్టాను కాబట్టి కృష్ణుడు మా ఇంట్లో కురుక్షేత్ర యుద్ధంలో కనిపినట్టు విరాట్ స్వరూపాన్ని నాకు చూపిస్తాడేమో అనుకున్నాను. ఎలా అయింది ఇంకా నాకు చూపించలేదేంటి కృష్ణ? 2 నెలలు అయింది ఇంకా నాకు చూపించలేదేంటి కృష్ణ? ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాడు. మన పని ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టికెట్ జేబులో జాగ్రత్తగా పెట్టుకొని అది పడిపోకుండా చూసుకొని బస్సు ఎక్కి కూర్చోవటమే మనం చేయాల్సిన పని. ఆ గమ్యం తీసుకెళ్లేది ఆ బస్సు డ్రైవరే. కానీ ఆలోచనలు అయితే కట్ కావడంలే ప్రభుజీ. అది రాకూడదు, నాకు అలా చేయకూడదు అని అనుకున్నా గానీ అదే రివీల్ ఇట్స్ ఓకే మాతాజీ, మన ప్రయత్నం మనం చేయటం. ఎందుకంటే అర్జునుడే చెప్పాడు, నేను నా గాంధీవంతో గాలినన్నా ఆపగలను కానీ నా మనస్సును నేను ఆపలేనని చెప్పాడు ఆయన. అర్జునుడే, ఆయన కూడా మన గురించే చెప్పాడు. సో అది వస్తుంది, గుర్తొస్తుంది ఆ శ్లోకం అనుకున్నప్పుడల్లా ఆ శ్లోకం అంతే, ఆ శ్లోకం గుర్తొస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ ప్రయత్నం చేస్తూ ఉంటమే. మనం ఓకే ఆ పిచ్చాలోచనలు వస్తున్నాయి అయినా సరే నామం చేయటమే. ఏది జరిగినా సరే నామం చేయటమే. చేయగలిగినంత వరకు చేయటం.
ఆ మనం అనుకున్నట్టుగా టికెట్ జేబులో పెట్టుకుని బస్సు ఎక్కి కూర్చోవటం అంతే. ఎవరు తోసేసినా దెక్కకుండా అదేంటి ఈ బస్సులో ఎందుకు కూర్చున్నాను, మధ్యలో ఎవరన్నా మన చుట్టాలు వచ్చి అడుగుతారు, ఇదేంటండి ఇంత చిన్న వయసులో చేతిలో మంత్రం ఏంటండి, ఆ మాల ఏంటండి, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇదేంటండి, 15 కిట్టీల్లో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయక హరే కృష్ణ మహామంత్రం ఏంటండి మీకేం వయసు అయిపోయిందండి. వస్తుంటారు చుట్టాలు, మన చుట్టాలందరూ వచ్చి అవును ఇటువంటి ప్రభుజీ. అడుగుతుంటారు, మీకు అప్పుడే అంటే బాగా క్లోజ్గా ఉంటే నీకు అప్పుడే ఏం పోయే కాలం వచ్చింది అంటారు. క్లోజ్గా లేకపోతే ఏంటంటే మీరు అంత చిన్న వయసే ఉన్నారు, 70 దాటాక కదా కృష్ణుడిని తలుచుకోవాల్సింది, ఇలా మన మైండ్స్ పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడు చేశారు కదా 60 మనం years బస్సు దిగిపోకూడదు. 60 years లో కదా భగవద్గీత చదవాలా అని అన్నారు ప్రభుజీ. అవును అంటే అంటారు. అప్పుడు చదివి ఏమి మనం అప్లై చేసుకుంటాము జీవితంలో ఉమ్. ఏం అనేసి అప్లై అన్నా చేస్తామండి? ప్రభు. 60, 70, 80 ఆ వయసులో మనం ఏం అప్లై చేస్తాం? అసలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు లేదో తెలియని జీవితానికి 60 అని చెప్పలేము కదా ప్రభుజీ. కరెక్ట్. ప్రహ్లాదుడు ఏం చెప్పాడండి, ఎప్పుడు స్టార్ట్ చేయమన్నాడు? 5 ఏళ్ళకి స్టార్ట్ 5 years కి స్టార్ట్ చేయాలన్నాడు భక్తి మార్గం. ప్రహ్లాదుడు చెప్పింది శ్రీమద్ భాగవతంలో 5th year లో భక్తి మార్గం స్టార్ట్ చేయాలని చెప్పాడు. సో మనం ఎవరెవరు ఏజ్ ఎంతో తెలుసు, మనం ఆల్రెడీ ఎంత వెనకబడి ఉన్నామో మనకు తెలుసు. ఎంత లేట్ 5 లో స్టార్ట్ చేయాల్సింది మనం అందరూ ఎప్పుడు స్టార్ట్ చేసామో మనకు తెలుసు. బట్ ఇట్స్ ఓకే. ఎప్పుడైనా అది దొరికిందని అదృష్టపడాలి ప్రభుజీ. ఎగ్జాక్ట్ గా. సరే, మనం లేట్ అయ్యామన్న దానికన్నా ఇప్పుడు కన్నా మనకి అమూల్యమైన మనకు మార్గం దొరికింది. ఇవాళ నిన్న పొద్దున్న మన గ్రూప్ లో ఎవరో పెట్టారు, నేను డిలీట్ చేశాను, మన ఆయన పేరేంటి, గరికపాటి గారిది కాదు, ప్రభుజీ. ఈయన కల్కి భగవాన్, ఆయన ఏదో ఫోటో పెట్టి ఆయన శ్లోకం పెట్టారు, నేను డిలీట్ చేశాను. ఏ కల్కి భగవాన్ చుట్టూ మనం తిరగకుండా భగవంతుడు కృష్ణ భగవాన్ వైపు తిప్పాడు మనని, లేకపోతే మన జీవితం ఎంత వేస్ట్ అయిపోతుంది. మీలో ఎవరన్నా ఇంకా కల్కి భగవాన్ భక్తులు ఉన్నారా? ఉంటుంటే నేనేం చేయలేను. సో అటువంటి వాళ్ళని ఓ రాంగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళు కాకుండా భగవంతుడు సన్మార్గంలో, ఎందుకంటే బస్సుల్లో బస్ స్టాండ్కి వెళ్తే బోల్డని బస్సులు ఉంటాయి. మీ ఊరు వెళ్ళే బస్సు ఎక్కితే మీరు మీ ఊరు వెళ్తారు, కానీ ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కితే మా ఊరికి ఒక ఆయన పెద్ద మనిషి బస్సు ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వండి అన్నాడంట చిన్నప్పుడు, ఈ సామెత వినేవాళ్ళం. సో అట్లా ఎగ్జాంపుల్ బాగుంది ప్రభుజీ. విన్నారా ఇది? ఎగ్జాంపుల్ బాగుంది ప్రభుజీ అంటే అంతే మా ఊరికి టికెట్ ఇవ్వమని అన్నట్టు, ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కితే మన ఊరు ఎలా వెళ్తాం? ఏ ఊరు వెళ్ళాలో ఆ బస్సు, ఆ పేరు రాస్తున్న బస్సు మీద ఎక్కితేనే ఆ ఊరు వెళ్తాం. ఎవరు డ్రైవర్ అయినా సరే ఫైనల్ గా ఆ పేరు బట్టి మనం అక్కడికి వెళ్తాం. అది అట్లా భగవంతుడి దయ వలన ఆ దొంగ గురువుల చేతిలో పడకుండా సన్మార్గంలో ఉంటూ భగవద్గీత మనకి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో లెట్స్ కంటిన్యూ లైక్ దట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. కలియుగ హరినామ సంకీర్తన యజ్ఞ కీ జై. బృందావన ధామ కీ జై. మధురా ధామ కీ జై. గోకుల ధామ కీ జై. భూవైకుంఠ పండరీ ధామ కీ జై. శ్రీ క్షేత్ర పురీ ధామ కీ జై. మోక్షధామ మాయాపుర ధామ కీ జై. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. गंगे माई की जय. यमुने माई की जय. परम पावन तुलसी महारानी की जय. हरिनाम संकीर्तन यज्ञ की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद् भगवत गीता की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. हरे कृष्ण. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. 8th chapter కంప్లీట్ చేద్దాం. హరే కృష్ణ.